అంటే చిలుకూరు ఆలయం అని ఇక్కడ ప్రధాన అర్చకులు ఎవరైతే రంగరాజన్ గారు ఉన్నారో ఆయన మీద వీర రాఘవరెడ్డి అనే ఒక వ్యక్తి ఒక 20 మంది సైన్యంతో వెళ్ళి దాడి చేశారు. సో దాని మీద మీ ఆలోచన ఏ విధంగా ఉంది? శ్రీ వెంకటేశ్వరుడి యొక్క పాదపద్మములందు సేవ చేసే ఒక భక్తుడు అయినటువంటి వారి మీద దాడి జరగడం విచారకరమైన విషయము, ఖండించదగినటువంటి విషయమే. అయితే దాడి కానీ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో ఎవరికి వారు ప్రైవేట్గా ఆర్మీలాగా పెట్టుకుంటూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది, ఏమవుతుంది రేపొద్దున? ఈయన ఒక సైన్యాన్ని తయారు చేద్దాం అనుకున్నారు. ధార్మిక సైన్యం ఇప్పుడు చూశారు కదా, మా నాగా సైన్యం అంతా కూడా. అంటే రాములు వారు చెప్పిన రాజ్యం ఇప్పుడు రామరాజ్యం కాదంటారా? అంటే రాముడు అంటే ధర్మానికి మూర్తి ఇచ్చినటువంటి రూపాన్ని. కానీ ఏదో ఒక రోజు న్యాయం అయితే గెలుస్తుంది కదండి, మంచి అయితే గెలుస్తుంది కదా. అతివాదం మితవాదం అని రెండు ఉంటున్నాయి. ఏదైనా స్వేచ్ఛ కోసం పోరాడేటప్పుడు జరిగిన ఎపిసోడ్లో ఏదైతే తప్పు జరిగిందో దానికైతే దండ ఉండాలి కదండి. కానీ ఆవేశంలో జరిగేటటువంటి విషయాలు. చిలుకూరు వెళ్ళి అర్చకులు రంగరాజన్ని పరామర్శించాలని, వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని జనసేన తెలంగాణ విభాగాన్ని ఆదేశించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, దాని మీద మీ ఆలోచన ఏంటి? ఎప్పుడు కూడా ఆలయాల పరిరక్షణలో అన్ని ఉద్యమాల్లో కూడా వారు హాయ్ హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. మనం ఇప్పుడు హిమాలయ యోగి సద్గురు శ్రీ 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 యోగి ప్రభాకర్ స్వామీజీ వారి దగ్గర ఉన్నామండి. చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద జరిగిన దాడి మీద స్వామివారు ఏమనుకుంటున్నారు, అలాగే కుంభమేళ ప్రత్యేకతలు ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం స్వామివారి వరకు వచ్చామండి. స్వామీజీతో మాట్లాడదాం, ఆయనతో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. బాబాజీ నమస్తే అండి. నమస్కారం. ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకునే అవకాశం దొరికింది, చాలా ఆనందంగా ఉందండి. బాబావారు, అంటే యాక్చువల్గా నిన్న ఒక సంఘటన అయితే జరిగింది. అది హిందూ సంఘాలు అంటే అందరికీ ఒక షాకింగ్ సంఘటన. అంటే చిలుకూరు ఆలయం అనగానే ఒక ప్రత్యేకత కలిగిన ఆలయం అని అందరికీ, అంటే మీలాంటి వాళ్ళు అందరూ మాకు చెప్తూ ఉంటారు. మాలాంటి వాళ్ళని కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అలౌకికమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాం, అక్కడ ఉండే పరిస్థితులు, కట్టుబాట్లు అవన్నీ. సో అక్కడ ప్రధాన అర్చకులు ఎవరైతే రంగరాజన్ గారు ఉన్నారో ఆయన మీద వీర రాఘవరెడ్డి అనే ఒక వ్యక్తి ఒక 20 మంది సైన్యంతో వెళ్ళి దాడి చేశారు అని చెప్పి ఆ విజువల్స్ రావడం, ఆయన మాట్లాడే ఆ విజువల్స్ వీడియోస్ కూడా బయటకు రావడం జరిగింది. ఆయన పోలీసులు కూడా అరెస్ట్ చేశారు, చంచల్గూడ జైలుకి తరలించారు, రిమాండ్కి. సో దాని మీద రకరకాల మనుషులు, రకరకాల అంటే భక్తులు కానీ లేకపోతే హిందూ సంఘాలు కానీ అనేక విధాలుగా అంటే ఖండిస్తున్నాయి, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాయి. సో దాని మీద మీ ఆలోచన ఏ విధంగా ఉంది, ఏంటి కొద్దిగా మాకు చెప్తే మేము వింటాం గురూజీ. రంగరాజన్ గారు వారు నాకు కూడా ఈ మధ్యనే పరిచయం అయ్యారు. హైదరాబాదులో ఒక హిందూ సమ్మేళనం, సాధు సమ్మేళనం జరిగినప్పుడు నేను కలవడం జరిగింది. వారు చాలా చక్కటి సౌమ్యులు, ఒక ధార్మికుడు. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు వారు ఎన్నో శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి వారు, తత్వవేత్తలైనటువంటి వారిపైన దాడి అంటున్నారు. నేనైతే ఇప్పుడే రావడం జరిగింది కుంభమేళా నుంచి. కుంభమేళా మొదలు కాకముందు నుంచి ఇప్పటి వరకు కుంభమేళాలో ఉండడం జరిగింది. దాని యొక్క ప్రభావం కూడా గొంతు మీద ఉంది, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ జరిగింది. అయితే రంగరాజన్ గారి లాంటి సనాతనీయుడి మీద దాడి జరిగింది అని ఉదయం నాకు తెలిసింది. ఎలా తెలిసింది అంటే
అన్ని ఛానల్స్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మీ అభిప్రాయం ఏంటి దీని మీద, మీరు తెలియజేయండి, మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించండి. అసలు ఆ దాడి జరిగిన సంఘటన ఎందుకు జరిగింది ఇది నాకు తెలియకుండా, పూర్వాపర విచారణ లేకుండా నేనేం చెప్పగలను? అలాంటి సౌమ్యుడు, ధార్మికుడు, సనాతనీయుడు, అలాగే ప్రతినిత్యం కూడా శ్రీ వెంకటేశ్వరుడి యొక్క పాదపద్మములందు సేవ చేసే ఒక సేవకుడు, భక్తుడు అయినటువంటి వారి మీద దాడి జరగడం విచారకరమైన విషయము, ఖండించదగినటువంటి విషయమే. అయితే దాడి ఎందుకు జరిగింది అలాంటి సౌమ్యుడి మీద, కారణాలు ఏంటి, ఎవరు చేశారో నాకైతే తెలియదు. ఎవరో వీరరాఘవరెడ్డి అని అంటున్నారు. అయితే ఆ వీరరాఘవరెడ్డి ఎవరు, ఎందుకు రంగరాజన్ గారు లాంటి వారి మీదకి దాడికి పూనుకోవడానికి గల కారణాలు ఏమిటి? అందులోకి అతను కూడా సనాతన ధర్మం కోసం ఏదో ఉద్యమం చేస్తున్నాడని నువ్వు చెప్తే నాకు తెలిసింది. రామరాజ్యం.net అనే ఒక వెబ్సైట్ కూడా పెట్టుకున్నారు ఆయన. దాంట్లో కూడా సనాతన ధర్మానికి విఘాతం కలిగించే వారి మీద నా పోరాటం. అవునండి. అది ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే సనాతన ధర్మానికి విఘాతం కలిగించిన, సనాతనీయుల మీద ఏదైనా దాడి జరిగినా నేను దాడి చేస్తాను అన్నటువంటి వ్యక్తి సనాతనీయుడు, సౌమ్యుడు, భక్తుడు అయినటువంటి ఒక సదా భగవన్నామస్మరణలో ఉండేటువంటి అలాంటి వ్యక్తి మీద దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీని వెనకున్నటువంటి విషయాలు మనకైతే తెలియదు. రంగరాజన్ గారు లాంటి వ్యక్తి మీద దాడి చేయడం, అందులోకి వారు వయోవృద్ధులు కూడా, చాలా వయసులో కూడా పెద్దవారు, జ్ఞానంలో పెద్దవారు, ధార్మికుడైనటువంటి వారి మీద మరి మనబోటి వారి గురించి చెప్పాలంటే చాలా గొప్పవారనే చెప్పాలి. అలాంటి వారి మీద హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళే తిరగబడ్డారు అంటే ఏ కారణాల చేత? అసలు దాడికి కారణమైనటువంటి విషయాలు మనకు తెలియకుండా మనం ఎవరి గురించి ఏం చెప్పలేము. అయినప్పటికీ అలాంటి గొప్పవారి మీద దాడి చేయడం అనేది అందరం ఖండించాల్సినటువంటి విషయమే. బాబావారు అంటే ఈయన వీరరాఘవరెడ్డి గారు, ఆయన కూడా అంటే ఒక బ్లాక్ డ్రెస్లో వచ్చారు, కాషాయ కండువా కప్పుకున్నారు, హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారని చెప్పి నేను ఆ వెబ్సైట్ కూడా చూశాను. రామరాజ్యం.net అని చెప్పి ఉంది. సో ఆయన హిందూ ధర్మం మీద కొన్ని ఆయన ఆలోచనలు కూడా పంచుకున్నారు వీడియోల ద్వారా. అంటే కొన్ని వీడియోల ద్వారా మనకి తెలిసిన నేపథ్యం ఏంటంటే అండి, అక్కడ రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రామరాజ్య స్థాపన కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం, మీలాంటి వాళ్ళు దానికి సహకరించట్లేదు, మాకు సహకరిస్తే మీరు ఉంటారు, అంటే లేకపోతే నెక్స్ట్ మీకు ఉగాది వరకు సమయం ఇస్తున్నాం, ఆ తర్వాత మేము రాము, ఎవరు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతారు అన్నట్టు కొన్ని వీడియోలు వచ్చాయి. అంటే అదందరూ మనం లైవ్గా చూసిన వీడియోలండి. అలాగే ఆయన్ని క్రింద కూర్చోబెట్టి రంగరాజన్ గారిని ఒక 80 ఏళ్ళ 75 ఏళ్ళ 80 ఏళ్ళ వృద్ధుడు, అద్భుతమైన వేద సంపద ఉన్న ఒక అర్చక స్వామిని అంటే కింద కూర్చోబెట్టి ఈయన కుర్చీలో కూర్చున్నారని కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అంటే అందులో నిజాలు అయితే నాకైతే తెలియదు, కొన్ని వార్తల నేపథ్యంలో ఈ క్వశ్చన్ అడుగుతున్నానండి. అంటే ధర్మం కోసం పోరాడే వ్యక్తి ఈ రామరాజ్య స్థాపన కోసం అవతల వ్యక్తిని అడగడం వరకు సబబే. అంటే ఇప్పుడు ఎవరైనా ఏ ధర్మం వారైనా మమ్మల్ని సహకరించండి అని, సహకరించకపోతే మిమ్మల్ని అంటే మీ మీద దాడి చేస్తామనో ఇంకోటి చేస్తామనో అని అనడం ఎంతవరకు కరెక్ట్ గురువుగారు? ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దౌర్జన్యాలు, దాడులు ఏ ఆధ్యాత్మిక సాధకుడు కూడా దీన్ని హర్షించరు, దాన్ని సమర్థించరు, క్షమించరు కూడా. కాబట్టి రామరాజ్యాన్ని స్థాపిస్తానని దౌర్జన్యాలు, దాడులు చేస్తే అందున సనాతనీయుడైన ఒక సనాతనీయుడి మీద దాడి చేయడం అనేది ఇది ఎలా, ఏ విధంగా ఇది సమర్థనీయం? కాబట్టి ఇది ఖండించి తీరాల్సిందే. అలాగే ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే కట్టడి చేయాల్సిందే. అలాగే వారిని పిలిపించి ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అలాంటి వారిని కూర్చోబెట్టి వారికి దండన విధించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి
డిప్యూటీ సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అనగానే కొంచెం హిందూ ధర్మంకి సంబంధించి అంటే ఆయన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన కూడా తప్పిస్తున్నాడు. అట్లాగే చాలాసార్లు ఆయన మాటల్లో వాటిలోని ఆ భావ వ్యక్తీకరణలో కూడా హిందూ ధర్మం మీద గౌరవం ఆయన ఆలోచనలో ఇలాంటివన్నీ పంచుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. ఆ స్టేట్మెంట్ని మీకు చదివి వినిపిస్తాను. తర్వాత దాని మీద మీ ఆలోచన ఏంటి అనేది మీరు నాకు చెప్తారు కానండి. బాబాజీ, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్పై ఒక మోక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఇది దురదృష్టకరమైన ఘటన అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అర్చకులు రంగరాజన్పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా కాకుండా ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా అర్చకులు రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు సేవలు అందిస్తున్నారు. కానీ రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పుకుంటూ ఒక గ్రూపు అర్చకులు రంగరాజన్పై దాడి చేయడానికి గల కారణాలేంటో పోలీసులు నిగ్గు తేల్చాలి. ఈ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని పవన్ కళ్యాణ్ కోరారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం రంగరాజన్ పలు విలువైన సూచనలు నాకు అందించారు. టెంపుల్ మూవ్మెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో నాకు తెలిపారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఎంతో తప్పించే వ్యక్తి ఆయన. అలాంటి ఆయనపై వీరరాఘవరెడ్డి ఆయన గ్రూపు చేసిన దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలి. చిలుకూరు వెళ్ళి అర్చకులు రంగరాజన్ని పరామర్శించాలని, వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని జనసేన తెలంగాణ విభాగాన్ని ఆదేశించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. దాని మీద మీ ఆలోచన ఏంటి? పవన్ కళ్యాణ్ లోతైన పరిశీలన చేసిన తర్వాతే ఆయన వ్యక్తిత్వం ఎవరికైనా మాట్లాడాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక విషయం మీద మాట్లాడాలనుకున్నప్పుడు సంపూర్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. ఆయన యొక్క వ్యక్తిత్వం అలాంటిది. అలాగే రంగరాజన్ గారితో కూడా వారు ఎన్నోసార్లు వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. సనాతన ధర్మం దాని గురించి విశేషంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి. వారిద్దరి మధ్యన సత్సంబంధాలు, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని పంచుకునేటటువంటి వారిద్దరి మధ్యన సంబంధాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి వారి నిర్ణయం తీసుకున్నది మంచి నిర్ణయమే. అలాగే జనసేన రంగరాజన్ గారికి సపోర్ట్గా నిలవాలని, అలాగే అంతటి వ్యక్తి అయినా సరే ధార్మికుడు, సనాతనీయుడు, అలాగే ఆలయ పరిరక్షణకి ఎప్పుడూ కూడా ఆలయాల పరిరక్షణలో అన్ని ఉద్యమాల్లో కూడా వారు సరైనటువంటి సమయానికి స్పందించటం, అలాగే సమాజ సేవ, ధార్మిక సేవ, స్వామి సేవ చేస్తున్నటువంటి వారికి డిప్యూటీ సీఎంగా కాకుండా వ్యక్తిగతంగా డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ సపోర్టుగా నిలవడం మనం హర్షించదగినటువంటి విషయం. గురువుగారు, ఈ వీరరాఘవరెడ్డి గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే ఆయన కొన్ని శ్లోకాలు చెప్తూ భగవద్గీతని కోట్ చేస్తూ కొన్ని విషయాలు అయితే చెప్పారు. అంటే ఒక జ్ఞానం ఉన్న వ్యక్తిగా అయితే పరిగణించవచ్చు. అంటే ఆయన భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను ఉటంకిస్తూ రంగరాజన్ గారిని మీకు ఇది తెలుసా, అది తెలుసా అని చెప్పి మొదట మీరు అనేవారు, తర్వాత నువ్వు అనే స్థాయికి వెళ్ళిపోయారు. నీకు అది తెలుసా, ఇది తెలుసా, ఇలా అని. అసలు భగవద్గీతలో ఏముంది అంటే భగవద్గీతని ఆధారంగా చేసుకొని ఆయన రామరాజ్య స్థాపన కోసం ఆయన చెప్తూ ఉన్నారు. ఇక్ష్వాకుల వంశం అని చెప్తూ ఉన్నారు. అంటే రాముడు ఈ ప్రపంచం మొత్తం ఇక్ష్వాకుల వంశం అని చెప్పారు అని మనం చదువుకున్నామని ఆయన చెప్పారు. అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధిస్తూ భరత వంశీయ అని పిలిచినట్టు కూడా ఆయన ఒక కోట్లో అయితే చెప్పారు ఈ వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి. దీనికి సంబంధించి అంటే మాలాంటి వాళ్ళకి అంత జ్ఞానం లేదు. ఆ జ్ఞాన బోధ ఏంటో మీరు చేయవలసిందిగా నేను అనుకుంటూ ఉన్నానండి, కోరుకుంటూ ఉన్నాను. భగవద్గీత జైసా దృష్టి వైసా సృష్టి అన్నట్టుగా మనకి యద్భావం తద్భవతి అంటుంటారు పెద్దలు. అయితే సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలకి ఎవరెవరు ఏ అర్థాన్ని వెతుక్కుంటారో ఆ అర్థానికి అనుగుణంగా
దాని యొక్క వ్యాఖ్యానం చేసుకుంటూ ఉంటారు. అలాగే మనకి భగవద్గీతకి వ్యాఖ్యానాలు కూడా అద్వైత పరంగా చూసినట్టయితే శంకర్ల వారు దానికి భాష్యాన్ని అందించారు. అదే ద్వైతపరంగా మనకి మధ్వాచార్యులు, విశిష్టాద్వైత పరంగా రామానుజాచార్యులు, అంటే ఇంకా చాలామంది దాని మీద వ్యాఖ్యానం చేశారు. ఎవరు ఏ విధంగా చూస్తున్నారో ద్వైతపరంగా చూస్తే ద్వైతంగా కనపడుతుంది, అద్వైతంగా చూస్తే అద్వైతం కనపడుతుంది, విశిష్ట అద్వైతం చూసే వాళ్ళకి విశిష్ట అద్వైతం కనపడుతుంది. అంటే యద్భావం తద్భవతి. అందుగురించి భగవద్గీతని కోట్ చేసేటప్పుడు కొందరు కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు కాబట్టి నేను యుద్ధం చేస్తాను అందరితో, స్వధర్మే నిధనం శ్రేయ పరమధర్మో భయావహ, అంటే నా ధర్మమే గొప్పది, పరధర్మం ఎంత గొప్పదైనా సరే స్వధర్మే నిధనం శ్రేయ, అంటే నా ధర్మాన్ని నేను ఆచరిస్తూ చావు నాకు సంప్రాప్తించినప్పటికీ కూడా నేను నా ధర్మాన్ని ఆచరిస్తాననే పదాన్ని పట్టుకొని ఇలాంటి వారు తయారవుతారేమో. కానీ ఏదో ఒక శ్లోకాన్ని పట్టుకుంటే కాదు, శ్లోకం నీ శోకం లోకం కోసమైతే అది శ్లోకం అవుతుంది. నీ కోసం, నీ వ్యక్తిగత ప్రయోజనం కోసం నీవు ఏడిస్తే అది శోకం అవుతుంది. శోకం మననం చేయదగింది కాదు, శ్లోకం మననం చేయదగింది. అంటే శోకము నీ పని, నువ్వు చేసేటువంటి కర్మ ఈ లోకంలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశికి కూడా కీడు చేయకూడదు, మేలు చేసేదై ఉండాలి. అప్పుడు అది శ్లోకం అవుతుంది. శ్లోకం మననం చేయదగింది. ఈ శరీరం విడిచిన తర్వాత కూడా నీవు చేసేటువంటి కార్యం వలన ఈ లోకంలో అందరూ ఆనందాన్ని పొందేటట్టుగా ఉండేటువంటి కర్మను ఆచరించడం చేత ఈ శరీరం విడిచిన తర్వాత కూడా మనల్ని అందరూ కూడా మననం చేస్తూ ఉంటారు. అంటే నీ జీవితం శ్లోకం కావాలి, కానీ నీ జీవితం ఎదుటివారికి శోకంగా మిగలకూడదు. అంచేత ఆయా శ్లోకాలను అర్థం చేసుకునేటప్పుడు లోతైనటువంటి పరిశీలన, ఆధ్యాత్మికమైనటువంటి చింతన, సమాధి స్థితిలో వెళ్ళినటువంటి వారికి తత్వరహస్యాలు అర్థమవుతాయి. లేకపోతే భౌతికమైనటువంటి దాడులకి పురుకొల్పేటటువంటి విధంగా శ్లోకాల్లో ఉంటుంది. క్లైభ్యం ఆస్మకమః పార్థ నైతత్వ ఉపపద్యతే అని నువ్వు యుద్ధం చేయమని చెప్పి చెప్తాడు. ఆ శ్లోకాన్ని పట్టుకుని హిందువులను అందరినీ యుద్ధం చేయమన్నారని, యుద్ధం ముందు చేయమనలా, ఎన్నో దానికి ముందు పూర్వాపర విచారణ చేయాలి. భగవద్గీతని వెలువరించే సమయానికి అంతకుముందు సామ, దాన, భేద ఇవన్నీ అయిన తర్వాత ఆఖరి ప్రయత్నంగా ఈ యొక్క దండనీతిని ఉపయోగిస్తారు. ఇదే భగవద్గీతని జర్మనీలో ఒక ఆయన పట్టుకుంటూ ఉండేవాడు. ఆయనకి జెండాలో సింబల్ ఏదైతే ఉందో చిహ్నం, అది స్వస్తిక్. ఆయన ఎవరో కాదు, హిట్లర్ భగవద్గీతని అధ్యయనం చేసి ఆయనకి మన ధర్మాన్ని ఆచరించడంలో ఎంతమందిని చంపినా పర్వాలేదు, ఇది ధర్మయుద్ధం అని అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయన అన్ని లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపడం జరిగింది. కాబట్టి నియంతలుగా మారడానికి కూడా భగవద్గీత ఉపయోగపడుతుందా అంటే, భగవద్గీత నియంతలని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని అపార్థం చేసుకున్న వాళ్ళకి ఆ విధంగా అనిపిస్తుంది. అంటే హిట్లర్ భగవద్గీతని వేరే విధంగా అపార్థం చేసుకుంటూ చదువుకున్నాడు. ఇదే కదా, అంతే కదండి. అందుకే కదండి నియంత అయ్యాడు. నేను చనిపోయినా పర్వాలేదు, స్వధర్మే నిధనం శ్రేయ.
అంటే పరధర్మం ఎంతటి గొప్పదైనప్పటికీ అదే భయావహమైనటువంటిది. నీవు నమ్మినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో, నీ ధర్మం ఏదైతే ఉందో అది అల్పమైనా సరే, దానికోసం చనిపోయినా సరే పర్వాలేదు. చిన్న చిన్న విషయాలను పట్టుకుంటారు, పూర్వాపర విచారణ చేయకుండా అంతకు ముందున్న శ్లోకాలు వెనకున్న శ్లోకాలు మొత్తం కలపాలి. అప్పుడు ఒక అవగాహన వస్తుంది. నువ్వు దేని గురించి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? ఈ లోకాన్ని సుఖ సంతోషాలతో ఉంచడానికి నీ జీవితాన్ని ఉపయోగిస్తే, ఆ లోకంలో ఉన్నటువంటి నీవు సుఖంగా ఉండడానికి నువ్వు చేసేటువంటి కర్మ ఆధారం కావాలి. అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఏదైనా ఒక పని చేస్తే వెంటనే ఫలితాన్ని కోరుకునేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు భోగి. ఫలితాన్ని ఆశించకుండా ఎవరైతే పనియే పరమాత్మగా భావన చేస్తారో వారు యోగి అన్నారు. అంటే ఈ లోకంలో మనం పుట్టినందుకు మనం చేసే ప్రతి పని యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అంటారు. మనం చేసే ప్రతి పని యజ్ఞమై సాగాలి. యజ్ఞం ఎవరి కోసం చేస్తుంటాం? విశ్వ కళ్యాణం కోసం చేస్తుంటాం. అంచేత హోమాలు అనేటటువంటివి కొన్ని కోరికలను తీర్చుకోవడానికి చేస్తే, యజ్ఞాలు అనేవి లోక కళ్యాణం కోసం చేస్తుంటాం. అలాంటి యజ్ఞాలని మనం ప్రతి కర్మని ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు కూడా మనం చేసే ప్రతి కర్మ యజ్ఞమై సాగాలి. అలాంటప్పుడు మనకి ఈ లోకం సుఖంగా ఉంటుంది, ఆ లోకంలో ఉన్నటువంటి మనం సుఖంగా ఉంటాం. అలా కాని నాడు ఏదైతే ఆ కర్మ ఉందో ఆ కర్మ బంధమై బంధిస్తుంది, మన లక్ష్యానికి అవరోధమై నిలుస్తుంది. ఇప్పుడు రాఘవరెడ్డికి కూడా అదే జరిగింది. మన లక్ష్యం ఎదుటివారిని హింసించేటట్టుగా, హింసను ప్రోత్సహించేటట్టుగా, మన కర్మ వలన పెద్దలు బాధపడేటట్టుగా, ఈ లోకంలో భామకి ఎంత స్వేచ్ఛ ఉన్నదో దోమకి అంతే స్వేచ్ఛ ఉండాలి. అంటే సకల చరాచర జీవరాశి కూడా సుఖంగా జీవించడం, స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కును కల్పించడానికి ఈ యొక్క శరీరాన్ని ఉపయోగించడం. శరీరం అంటే శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. శరీరం ఇచ్చింది ధర్మాన్ని సాధించడానికి, ధార్మికంగా జీవించడానికే కానీ దౌర్జన్యం చేయడానికి మాత్రం కాదు. సనాతన ధర్మాన్ని ఒక పాటించే వ్యక్తిగానే అడుగుతున్నాను. అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, అంటే ఇతను రాఘవరెడ్డి గారి వెబ్సైట్ పరిశీలించినప్పుడు ఆయన కొన్ని వీడియోలు పెట్టారు. ఇందులో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు, రామరాజ్య స్థాపన కోసం ఎవరైనా రావచ్చు, రామరాజ్య పౌరసత్వాన్ని తీసుకోవచ్చు. దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ కూడా పెట్టారు. 10th ఫెయిలర్ పాస్, 5 కిలోమీటర్లు నడవగలగాలి ఏకదాటిగా, 2 కిలోమీటర్లు పరిగెట్టగలగాలి ఏకదాటిగా. ఇలాంటి దారుఢ్యపరమైన, అంటే పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు, ఆర్మీ స్టేషన్లో పెట్టినట్టు కొన్ని ఇవి ప్రయారిటీస్ అవన్నీ పెట్టి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఆయన అందులో ఎన్రోల్ అవ్వమన్నారు. సరే, సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎన్రోల్ అవ్వడం వరకు ఓకే. కానీ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో ఎవరికి వారు ప్రైవేట్గా ఆర్మీలాగా పెట్టుకుంటూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది, ఏమవుతుంది రేపొద్దున? ఇప్పుడు మాకు నాగా సైన్యం ఉంది కదా, ఇది ధార్మిక సైన్యమే. అలాగా ఏమైనా ఈయన ఒక సైన్యాన్ని తయారు చేద్దాం అనుకున్నారేమో. ధార్మిక సైన్యం ఇప్పుడు చూశారు కదా, మా నాగా సైన్యం అంతా కూడా వాళ్ళు కూడా సనాతన ధర్మ పరిరక్షకులే. కానీ సౌత్లో మనకి దక్షిణ భారతదేశంలో అలాంటి కల్చర్ లేదు కాబట్టి మనకు తెలియలేదు. ఒకవేళ అలాంటి సైన్యాన్ని తయారు చేయడం మంచిదే, కానీ దానికి హిమాలయాల్లో ఏ విధమైనటువంటి శిక్షణ ఉందో ఆ విధమైనటువంటి శిక్షణ కాకుండా దౌర్జన్యం చేసేటటువంటి విధంగా ఉంటే అది ప్రమాదకరమైనటువంటి. మనకి చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉన్నది. రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి మనం చేసేటటువంటి పనులు ఉండాలి. సైన్యం నిర్మించకూడదనేమి లేదు, సొంతంగా సైన్యం నిర్మించవచ్చు, కానీ అది చట్ట పరిధిలో లోకానికి హాని చేయనటువంటి విధంగా ఉండాలి. అయితే ఈ మధ్యన సనాతన ధర్మానికి కొంచెం సంఘటితమవుతుంది సనాతన ధర్మం.
యువతలో ఈ మధ్యనే సనాతన ధర్మం మనం సంవత్సరంన్నర నుంచి హిమాలయాల నుంచి మొదలుపెట్టాం ఈ ఉద్యమం. మొత్తం దాదాపు 27,000 కిలోమీటర్ల వరకు ఇప్పుడు తిరిగాను. నార్త్ ఇండియా అంతా కూడా ఈ సనాతన ధర్మం కోసం మేము పనిచేస్తున్నాం. కానీ ఎక్కడ మీడియాల్లో వాటిల్లో మేము రావట్లేదు కదా. అన్ని స్టేట్లు పూర్తి చేసుకుంటూ వచ్చాం. కాశ్మీర్ నుంచి మొన్న ఏషియా నెట్వర్క్ అని ఒకటి మనం కూడా ఒక ఛానల్ తయారు చేస్తున్నాం. ఆ ఛానల్కి ఇలాగా అగ్రెసివ్గా ఏమీ చెప్పట్లేదు. మనం ఏషియా అనేటటువంటిది అఘోరా సనాతని ఇంటర్నేషనల్ అఖాడా అని. ఓకే. ఉత్తర భారతదేశంలో 14 అఖాడాలు ఉన్నాయి. ఈ సైన్యమే దాదాపు 1,20,00,000 మంది సభ్యులు ఉన్నారు సైన్యం. వారందరికీ కూడా శిక్షణ ఉంది. 14 సంవత్సరాల కఠినమైనటువంటి పరీక్షలు శిక్షణ ఉంటుంది. మరి ఆ విధంగా ఇక్కడ ఏదైనా చేస్తున్నారంటే ఇంకా 14 సంవత్సరాలు వాళ్ళు పుట్టి ఆ సంస్థ పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు. ఈ రామరాజ్యం వారి ఆశయాలు మంచి అయినప్పుడు అయితే గోల్స్ అండ్ మీన్స్ అంటారు. లక్ష్యం మంచిది అయినప్పటికీ కూడా దాన్ని చేరడానికి ఎంచుకునే మార్గాలు కూడా మంచివై ఉండాలి. ఇప్పుడు ఇతను చేసినటువంటి తప్పు ఏమిటంటే లక్ష్యం మంచిదే అయి ఉండొచ్చు, సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అనేటువంటిది. ఇతను వెళ్ళేటువంటి మార్గాలు తప్పు కావడం వల్లనే దానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. శిక్షణతో కూడుకుని జీవనాన్ని సాగిస్తే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. మాలాగా ఇప్పుడు 50 సంవత్సరాలు ఇదే మార్గంలో మేము ఎన్నో శిక్షణలు పొందుతూ ఉన్నాం హిమాలయాల్లో. మరి మా నాగా సైన్యం 14 సంవత్సరాలు శరీరంలో ఉన్నటువంటి పురుషాంగాన్ని కూడా పనిచేయకుండా చేస్తారు. నాగా సాధువులు అవ్వాలంటే అంటే ఎలాంటి కోరికలు, లైంగికపరమైన కోరికలు, ఇంకా లౌకికపరమైన కోరికలు కలగకుండా ఎప్పుడైతే సెక్సువల్ ఆర్గన్ అనేది లేకుండా చేస్తారో అప్పుడు ఇంకా జీవితం మీద ఏముంటుంది. అందుగురించి ముందు వీళ్ళకి ఆర్గన్ పనిచేయకుండా చేస్తారు. అలాగే శరీర మూలికలు, ఆహారం, నరాలు అవి పనిచేయకుండా చేస్తారు. అలాగే వీళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళ శరీరం అనేది చనిపోయింది అని పిండ ప్రదానం చేయాలి. మనకి 17 పిండాలను పెడతారు. వాళ్ళకి 7 తరాలు ముందు 7 తరాలు వెనక్కి, రాబోయేటటువంటి చుట్టూ ఉన్నటువంటి స్నేహితులకి, బంధువులకి, మిత్రులకి అందరినీ వదులుకోవాలి. ఓకే. ఆఖరికి వారి శరీరానికి కూడా పిండ ప్రదానం చేసుకోవాలి. నాగా సాధువు అవ్వాలంటే ఇవన్నీ పిండ ప్రదానాలు చేసి ఆ దీక్ష అంటే శరీరం కూడా లేనటువంటి స్థితికి వెళ్ళాలి. ఓకే. మరి శరీరం లేనటువంటి వాడికి మళ్ళా పైన వస్త్రం ఏమిటి? వస్త్రం అవసరం కూడా ఉండదు. అందుకే నాగా సాధువు నంగా రహనా చాహియే. నంగా అంటే వివస్త్రుడుగా నగ్నంగా ఉండాలి. ఎందుకు ఇలా పెట్టారంటే వస్త్రం యొక్క అవసరం ఉందనుకోండి. చూడండి, ఇప్పుడు కూడా లౌకిక జీవనంలో భోజనానికి ఏం ఖర్చు అవుతుంది, వస్త్రాలకే ప్రపంచం ఏర్పడుతుంది. అందుకే మేము కూడా సాధన చేసేటప్పుడు వస్త్రం ఉండదు మా మీద. గురుగారు, మీరు వస్త్రం కోసం అన్నారు కదా, నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇప్పుడు అసలు సబ్జెక్ట్ అవని నువ్వేం ప్రశ్న అడిగావు? అతను ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నాడు అంటున్నావు. సైన్యం అనేది ఒక సాధకుడు పరిపూర్ణత చెందిన తర్వాత వాళ్ళు చూడండి, నాగా తర్వాత కొత్వాలని, అలాగే స్టేజెస్ ఉంటారు. మహంత్ అని, శ్రీ మహంత్ అని, అలాగే మండలేశ్వర్ అని, మహామండలేశ్వర్ అని, సభాపతి అని ఈ గ్రేడ్స్ ఉంటాయి. మిలిటరీలో ఎలా ఉన్నాయో అలాగే గ్రేడ్స్ ఉంటాయి. ఎవరికి ఏ విధానాలు ఉంటాయి. అవన్నిటినీ ఫ్రేమ్ చేసుకుంటే అది సుశిక్షితుడైనటువంటి సైనికుడు అవుతాడు. లేకపోతే ఆ శిక్షణ పొందకుండా సైనికుడు కాకుండా వాడికి ఒక ఆయుధం ఇచ్చామనుకోండి, ఏం చేస్తాడు? ఎవరిని పడితే వాళ్ళని కాలుస్తాడు. అలాగే ఇప్పుడు
సరైనటువంటి శిక్షణా విధానాన్ని ఇప్పుడు మనం పెట్టాము ఏషియాకి అలా ఉండదు, సామాజిక్ అని ఉంటుంది. సమాజంలో ఏ విధంగా మెలగాలి, సమాజాన్ని ఏ విధంగా ఘోరాన్ని ఆపాలి. సమాజంలో జరిగేటువంటి ఘోరాన్ని ఆపడం అఘోరా అన్నాను మనం. అఘోరా సనాతని. అఘోరం అంటే ఏదో అఘోరా అంటే అక్కడికి వెళ్ళి శ్మశానంలో కూర్చుని అగ్రెసివ్గా తయారైపోయి ఇది కాదు. అందుకే సామాజిక అఘోరా అనేటువంటి ఒక స్టేజ్ పెట్టాం. ఈ సామాజిక అఘోరాలు ఏం చేస్తారంటే సమాజంలో ఉన్నటువంటి ఏదైనా ఎక్కడైనా ఘోరం జరుగుతుంటే సామూహికంగా వెళ్ళి 3 రకాలుగా వాళ్ళకి చెప్తారు. ఒకటి డైలాగ్, వాళ్ళకి నచ్చ చెప్తారు ఇది తప్పు అని, ఆ ఘోరాన్ని ఆపుతారు. ఓకే. రెండవది నిరసన ద్వారా, D ఫర్ 3D యాక్షన్ ఉంటుందన్నమాట. ఓకే. D ఫర్ డైలాగ్. రెండవది డెమాన్స్ట్రేషన్, అంటే నిరసన తెలియజేయడం, ప్రభుత్వాలకు తెలియజేయడం ఇలా తప్పు జరుగుతుంది, మా మాట వింటలేదు, మీ చట్టాలు మీ న్యాయాలు వచ్చి చూడండి అని. అది జరగనప్పుడు దండనీతి అనేది, అంటే చట్టాలు, న్యాయ వ్యవస్థ, పాలక వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ పనిచేయనప్పుడు వీళ్ళు స్వయంగా యాక్షన్ తీసుకునేటువంటి అధికారం ఉంది రాజ్యాంగపరంగా కూడా. రాజ్యాంగపరంగా చట్టం ఫెయిల్ అయినప్పుడు, పాలనా వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు, పరిపాలనా వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు, న్యాయం అందనప్పుడు, ఇప్పుడు కోర్టులోనూ ఉన్నటువంటి కేసులు చూస్తే, ఇప్పుడు అతను ఏదో చెప్పాడు అంటున్నారు మీరు, న్యాయమూర్తుల మీద కూడా ఎలిగేషన్ చేస్తున్నాడు. అది ఒక రకంగా చూస్తే ఇప్పుడు జరిగేటటువంటి సంఘటనలన్నీ కూడా తన చేతిలో తీసుకోమని కాదు నేను చెప్పేది, కానీ మనం చూస్తుంటే న్యాయం దూరం అయిపోయింది, చట్టం ఏమో కొందరికే చుట్టంగా మారిపోతుంది. అలాంటప్పుడు సామాన్య పౌరుడు ఎవరితో చెప్పుకోవాలి? అందు గురించి ఇలాంటి వారు వాళ్ళ ఆవేశం నుంచి పుట్టినటువంటి కొన్ని వ్యవస్థలు సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వలన వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. అందుకే పెద్దలైనటువంటి వాళ్ళు ఇలాంటి ఆవేశం ఉండి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టాలి. అంటే వరద వచ్చినటువంటి నీటిని స్ట్రీమ్ లైన్ చేసి పంటలకు ఉపయోగించేటట్టుగా చేయాలి. అందుకని సనాతనీయులందరూ ఒక్కసారి అతని మీద తిరగబడకుండా ముందు అతన్ని కూర్చోబెట్టి అతను ఆలోచన ఏంటి, ఆవేశం ఏంటి, ఆ ఆలోచన అంటే వరద గోదావరిలా వస్తుంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అంటుంది. రజోగుణం ఉండడం వలన ఇప్పుడు రంగరాజన్ గారికి సాత్వికుడు, ఇక్కడ దానికి ఆపోజిట్ క్యారెక్టర్ ఉన్నది చూడండి, ఇద్దరు సనాతనీయులే. కానీ ఈ ఆపోజిట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అతను చాలా స్పీడ్ యాక్షన్ చేస్తున్నాడు సనాతన ధర్మం గురించి. అతను అనేది మీరు చెప్పిన తర్వాత సీడీ అవన్నీ చూశాను. ఉదయం ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, అది రాంగ్, నాకు తెలీదు అప్పుడు. వెంటనే కాదు కూడదంటే చెప్పారు, అప్పటికప్పుడు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నేను కొంత అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు ఈ లోకంలో జరుగుతున్నటువంటి చట్టం, న్యాయం సరిగా పనిచేయట్లేదు. దానికి ఉదాహరణ ఏంటంటే, దాదాపు ఇప్పుడు కొన్నటువంటి కేసులన్నీ, పెండింగ్ కేసులన్నీ కూడా కోర్టులు తీర్పు ఇవ్వాలంటే 500 సంవత్సరాలు పడుతుంది. ఏంటి 500 సంవత్సరాలు? 500 సంవత్సరాలు పడుతుంది. మరి ఇంక న్యాయం ఇప్పుడు వచ్చి ఆ కేసులకే 500 సంవత్సరాలు పడితే ఇక ఈ న్యాయ వ్యవస్థలో ఇంకేం పని చేస్తాయి? మరి వారికి ఉన్నటువంటి పరిధి, వాళ్ళకు ఉన్న కోర్టులు, వాళ్ళకు ఉన్నటువంటి స్టాఫ్, గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే అక్కడ. అప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే తగిన స్టాఫ్ని ఇవ్వదో న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? అందుకు న్యాయ వ్యవస్థను దూషించడానికి కూడా లేదు. అలాగే చట్టం పనిచేయట్లేదంటే పోలీసు ఎంతమంది ఉండాలి? తగిన స్టాఫ్, దానికి కావలసినటువంటి యంత్రాంగం సరిగా లేనప్పుడు ఆ యంత్రాంగాన్ని ఇవ్వాలంటే ప్రభుత్వానికి నిధులు లేనటువంటి స్థితి. అంటే ఒక వ్యవస్థలో ఉన్నటువంటి లోపం అన్ని వ్యవస్థల మీద పడిపోతుంది. అప్పుడు సామాన్య పౌరుడు ఎదురు తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సమర్థించడం కాదు, మర్దిద్దాం. మర్దించడం అంటే దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టేటటువంటి పాలకులు, పాలనా వ్యవస్థ, చట్టం, అందుకు న్యాయం, ఇవన్నీ కూడా
పౌర సమాజంలోంచి కొందరిని తీసుకుని సేవకులను, ఇది ఒక నిర్మాణాత్మకమైనటువంటి, అంటే పోలీసు ఉన్నారనుకోండి, పోలీసు జీతం ఇస్తేనే పనిచేస్తారు, కానీ పోలీసుని ప్రజల నుంచి కొందరిని పోలీసులుగా తీసుకోవాలి, సర్వీస్ చేసేటటువంటి వాడు. మరి వీళ్ళ సర్వీస్ చేస్తే వీళ్ళ భుక్తి ఎలా అంటే, సర్వీస్ ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత యూత్కి పోలీసులో ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. అలాగే పాలనా వ్యవస్థలోకి వచ్చేసరికి కొందరిని వాలంటీర్ని తీసుకుని సమాజం నుంచి వాళ్ళు కూడా సమాజ సేవ చేసేటటువంటి విధంగా తర్వాత వాళ్ళని ప్రమోట్ చేయాలి. ఇలాగ ఇజ్రాయెల్లోనూ చాలా చక్కటి వ్యవస్థ ఉన్నది. ఇజ్రాయెల్లో ప్రతి ఒక్కరూ సైనికుడు కావాలి. డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఎవరైనా పిల్లలు ముందు సైన్యంలో చేరాలి. సర్వీస్ అనేది అందుకే ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ అంత శక్తివంతమైనదిగా ఉంది. కాబట్టి యువత అంతా అర్థం చేసుకోవాలి. ఒకేసారి రంగరాజన్ మీద జరిగినటువంటి సంఘటన మనం ఒక మోడల్గా తీసుకుని కేవలం ఏకపక్షంగా కాకుండా అసలు హిందూ మీద ఎందుకు దాడి చేశాడు, తండ్రి మీద తనయుడు ఎందుకు దాడి చేశాడు, అది ఇంటి సమస్యగా తీసుకోవాలి. ఆ ఇంటి సమస్యగా తీసుకుని ఇది వివాదం చేయకూడదు, సమస్యగా తీసుకుని సమస్యకి సమాధానం వెతుక్కోవాలి. ఎందుకంటే సనాతనీయులందరూ సంఘటితం అవుతున్నటువంటి సమయంలో ఎవరైనా వేసినటువంటి ఉచ్చులో మనమందరం పడుతున్నామా? రంగరాజన్ గారి వైపు అందరం వెళ్ళిపోయామనుకోండి, ఒక యూత్ ఆర్గనైజేషన్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇద్దరి పోరాటం లక్ష్యం ఒకటైనప్పుడు రంగరాజన్ గారు విజ్ఞతతో, ఆయనకున్నటువంటి వయోవృద్ధత్వంతో, అంటే వయసుతో ఏర్పడిన అనుభవ జ్ఞానంతో, అలాగే ధార్మికమైనటువంటి సేవ చేయడం వలన వారు సౌమ్యులై వాళ్ళలో ఉన్నటువంటి సత్వతమో రజోగుణాల్లో సాత్వికుడుగా మారి తదనంతరం అవసరమైనప్పుడు అగ్గిపుల్ల గీసి వంట చేయడానికి ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా రజోగుణాన్ని తీసుకొస్తూ, కేవలం సాత్వికుడే కాదు ఆయనలో అప్పుడప్పుడు అగ్రెసివ్గా మాట్లాడేటువంటి తత్వం కూడా మనం చూస్తుంటాం. ఎవరు? రంగరాజన్ గారు. కొన్నిసార్లు ధర్మం కోసం ఎప్పుడైనా పోరాడడంలో ఆయన రాజసికంగా పోరాడతారు, కొట్టొచ్చినట్టే చెప్తారు కొన్ని విషయాలు. అందుచేత చాలామంది సాత్వికుల కంటే ఈయన చాలా గొప్ప. అంటే రజోగుణాన్ని వంట చేయడానికి అగ్గిపులను ఉపయోగించినట్టుగా ఉపయోగించేటటువంటి మేధాశక్తి, ధీశక్తి కలిగినటువంటి రంగరాజన్ గారు. అలాగే ఆయన పక్షాన జరిగింది తప్పే అయినప్పటికీ రంగరాజన్ లాంటి గొప్పవారు యువతలో ఉండేటటువంటి ఒక అగ్నిని, ఇది అగ్గిపుల్ల, అది అగ్ని మొత్తం తగలబడుతుంది, కానీ అదే అగ్నిని సరిగా వినియోగిస్తే వంట చేసి 10 మందికి అందిస్తుంది. అందుకే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ సంఘటనలో వన్ సైడ్గా వెళ్ళిపోకుండా ఇంతమంది సైన్యాన్ని తయారు చేస్తాను, ధార్మిక సైన్యాన్ని అని వచ్చినటువంటి వ్యక్తిని సమర్థించకూడదు, మర్దించి వారిలో ఉన్నటువంటి ఏదైనా మంచి క్వాలిటీస్ ఉంటే ఆ క్వాలిటీని ఒక స్ట్రీమ్ లైన్ చేసి, ఆ సేన ఏదో సనాతన సేన అంటున్నాడే, రామరాజ్య స్థాపనకి ఇలాంటి పెద్దవారు అలాంటి వారిని మంచి హృదయంతో క్షమించి వారు చేసినటువంటి తప్పుని సరిచేసి ఆ తప్పుని లోక కళ్యాణానికి ఉపయోగించేటటువంటి అలాంటి వ్యక్తులను కూడా మీరు ఉపయోగించినట్టయితే చాలా బాగుంటుందేమో అని నా ఉద్దేశం. గురుగారు, ఇక్కడ నాకు అర్థం కాని ఒకటి ఉందండి. ఇప్పుడు ఇద్దరు మనుషుల భావజాలం ఒకటే కానక్కర్లేదు. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. ఈయన ఒక విధంగా ఆయన కొన్ని అడిగారు. అలాగే ఈయన వీర్రాఘవరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన అతన్ని రంగరాజన్ గారిని దూషించారు. మీకు స్వరం తెలీదు, ఇది తెలీదు, అదో తెలీదు అని. అంటే ఆ దూషణ అనేది ఒక విధంగా చాలా ఇబ్బందికరం, అసలు ఖండనీయం. అసలు అలాంటి దాన్ని అసలు ఎవరు సపోర్ట్ చేయకూడదు. అంటే నా వరకు నా అభిప్రాయం అండి, నా అభిప్రాయం ఇది. అంటే నా అభిప్రాయం మీన్స్ నాలాంటి వాళ్ళు చాలామంది అనుకునే అభిప్రాయం. అలాగా ఇప్పుడు భావజాలం వేరైనంత మాత్రాన, భావజాలం
నేను చెప్పిన మాట అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయలేనంత మాత్రాన వాళ్ళని దూషించాల్సిన పరిస్థితికి వెళ్ళిపోవడం ఎంత అంటే సమర్థనీయమా? ఎప్పటికీ కాదు. ఇక్కడ జరిగింది అయితే అదే. అందుకే శిక్షణ లేనప్పుడు ఇప్పుడు నాగా సాధువులకి 14 సంవత్సరాల శిక్షణ ఎందుకు ఉంటుంది? మేము కూడా స్టెప్ బై స్టెప్ సామాజిక సేవలు ఎలా ఉండాలి, 3D యాక్షన్ అన్నాం, డెమాన్స్ట్రేషన్, తర్వాత డిమాండింగ్ డిస్ట్రక్షన్ టు కన్స్ట్రక్ట్. ఆ దండనీతి అనేది ఆఖరి పాయింట్ కావాలి. సామాజిక, తర్వాత సేవక్ అనే 2వ స్టేజ్లోకి వెళ్తారు ఈ ఏషియాలో. మాకు కూడా ఈ సైన్యం అదే కాన్సెప్ట్, అదే సనాతన ధర్మానికి ఒక సైన్యం కావాలి. ఇది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అంటే దక్షిణ భారతదేశంలో లేదు, ఉత్తర భారతదేశంలో ఉంది. గురుగారు ఇప్పుడు అఖాడాలు అన్నారు కదండి, అవే సైన్యం. అదే అండి, 14 అఖాడాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయన్నారు. దక్షిణ భారతదేశంలో ఎందుకు లేవండి? అంటే ఏదైనా ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా అండి? ఇప్పుడు నేను సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. సంవత్సరం నుంచి మొత్తం దేశం అంతా తిరిగి అన్ని అఖాడాలతో ఒప్పించాను. ఇప్పుడు అలాగే ఈయన కూడా చేసి వీర్రాఘవరెడ్డి కూడా ఒకవేళ అలా చేయాలనుకుంటే పెద్దలను సంప్రదించి అఖాడాలు ఎలా నిర్మాణం చేశారు, అఖాడాలో ఉన్నటువంటి సాధనలు ఏంటి, అస్త్రాలు ప్రయోగించే విధానం, అంటే ఆయుధాలు ప్రయోగిస్తాం మన నాగా సైన్యం ధర్మానికి హాని కలిగితే. అర్థమైందా? మాటలతో కాదు. అందుకే ఫస్ట్ డైలాగు మొట్టమొదటి శాస్త్రాలతో, తర్వాత శస్త్రాలను ఉపయోగించే సైన్యమే నాగా సైన్యం. ఇది సనాతన ధర్మానికి విఘాతం కలిగినప్పుడు అప్పుడే వస్తారు. కానీ సైన్యం ఫెయిల్ అయినప్పుడు, పాలనా యంత్రాంగం ఫెయిల్ అయినప్పుడు, న్యాయం ధర్మం అన్నీ ఫెయిల్ అయినప్పుడు ధర్మం వస్తుంది. ఆ ధార్మిక సైన్యం ఎప్పుడు వస్తుందంటే అప్పటి వరకు ఎక్కడ కనపడదు. ఇలా రోడ్ల మీద వచ్చి సౌందర్యరాజన్ మీద అటాక్ చేయడం అది కాదు. రంగరాజన్ గారి మీద దాడి చేయడం, అభ్యర్థించాలి పెద్దల్ని, వారి యొక్క సలహాలు సంప్రదింపులు చేయాలి, సాధనని తెలియాలి. అందుగురించి సాధకుడు అవ్వకుండా, అంటే మిలిటరీలో శిక్షణ ఇవ్వకుండా యుద్ధరంగానికి వెళ్ళకూడదు. ఇప్పుడు చేసింది ఇతను ఏంటంటే సుశిక్షితుడు కాకుండానే యుద్ధరంగానికి వెళ్ళినట్టున్నాడు. అందుకే తత్ఫలితాన్ని అనుభవించక తీరదు. కాబట్టి ఎవరైనా సరే ఒక ధర్మానికి వారధి సారథి కావాలంటే మీరు సుశిక్షితులై ఉండాలి. మేము ఈ సైన్యాన్ని 50 సంవత్సరాల తర్వాత అఖాడాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఇప్పటికీ దేశంలో ఉన్నటువంటి ఉత్తర భారతదేశం అంతా కూడా తిరిగి ప్రతి అఖాడాలో ఉన్నటువంటి, ఆఖరికి కిన్నెర అఖాడాలో ఉన్నటువంటి లక్ష్మీ త్రిపాఠి ఆవిడను కూడా కలిసి, అంటే ట్రాన్స్జెండర్ అఖాడా ఒకటి ఉంది మనకి, 14 అఖాడాని, అందులో అందరూ ట్రాన్స్జెండర్స్ ఉంటారు. ఆవిడతోటి సంప్రదింపులు చేస్తాం. అలాగే మహామండలేశ్వర్లు అందరితోటి కూడా ఈ కుంభమేళాలో అందరం కలిసాం. ఢిల్లీలో 3 రోజులు మీటింగ్ పెట్టుకున్నాం. ఒక అఖాడాన్ని స్థాపించి ఒక సైన్యాన్ని స్థాపించాలి. ధార్మిక సైన్యం అంటే ధార్మిక గురువులందరినీ కూడా మనం కలిసి మన లక్ష్యాలని నిర్దేశించుకుని, అలాగే వాటికి లక్ష్యాన్ని చేరడానికి ఎంచుకునేటటువంటి మార్గాలు వాటిని కూడా వాళ్ళకి విశదీకరించి వాళ్ళ ఆమోద ముద్ర పొంది ఆశీర్వాదం పొందాలి పెద్దల దగ్గర. అప్పుడే ఇలాంటి సైన్యం కానీ ఇలాంటి ఉద్యమాలు కానీ మనకి మేలు చేస్తాయి, కానీ లేకపోతే అవి కీడే చేస్తాయి. గురువుగారు రామరాజ్య స్థాపన అని ఈయన అన్నారు. రామరాజ్య పౌరసత్వం కూడా ఇస్తానన్నాడు. ఏంటి అంటే ఎన్రోల్ చేసుకోవచ్చు ఎవరైనా సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ప్రేమ వాళ్ళది. ఇప్పుడు ధర్మ పరిరక్షణ కోసం ఎవరైనా వచ్చేవాళ్ళు చేరచ్చు అన్నాడు. సరే, అవన్నీ పక్కన పెడితే రామరాజ్య స్థాపన అంటే ఏంటంటే, రామరాజ్యం అంటే ఏంటి అంటే రాములు వారు చెప్పిన రాజ్యం ఇప్పుడు రామరాజ్యం కాదంటారా? అంటే రామరాజ్యం అంటే మీ దృష్టిలో ఏంటి? అంటే ఆయన ఏమనుకుంటున్నారని మీరేమనుకుంటున్నారు? రామరాజ్యం అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే రాముడు అంటే ధర్మానికి మూర్తి ఇచ్చినటువంటి రూపాన్ని, ధర్మం రూపం దాలిస్తే రాముడిలా ఉంటుంది. అంటే ఆయన ఆచరించినటువంటి ధర్మం అంటే కేవలం ఆచరించేది, చెప్పేది కాదు. ఇలా ఉండు అలా ఉండు అని చెప్పకూడదు. నువ్వు ఆచరించుకుంటూ వెళ్ళిపోతే, ఇప్పుడు అదే వ్యక్తి తాను ఆచరిస్తూ వెళ్తే మంచి మార్గాన్ని
వెనక కొంతమంది అది నచ్చి ఫాలో అవ్వాలి, కానీ బలవంతంగా నువ్వు నా మార్గంలోకి రా, నీవు చేసే పని నీ కంట్రోల్లో ఉంటుంది, కానీ ఎదటివారిని నువ్వు కంట్రోల్లో తీసుకోవాలనుకుంటాం. లోకం ఎప్పుడు కూడా లోకంలా ఉంటుంది. లోకంలో నువ్వు ఒకడుగా ఉన్నావు కాబట్టి నీవు నీ కంట్రోల్లో ఉంటావు. కాబట్టి నీవు కంట్రోల్ తప్పితే లోకం నీ కంట్రోల్లోకి ఎలా వస్తుంది? అంచేత రాముడు ఏం చేశాడంటే తను ఆచరించుకుంటూ వెళ్ళాడు. ధర్మం అనేటటువంటిది ఏమిటి అంటే ఆచరించేది. అర్థమైందా? ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకో, మనిషి ధర్మాన్ని ఆచరించాలి. మనిషికి ఏ ధర్మం ఉంది తెలియదు, ఎవరికి మాన్యువల్ తెలియదు. స్వధర్మమే స్వధర్మం అంటే స్వార్థమా? కాదండి, తను మంచిగా మాట వాడేవా? అలా కాదు గురువుగారు, అని నా ఉద్దేశం, నాకు తెలిసింది అడుగుతున్నాను. దేవ మానవ తిరియక్ స్థావరాదులని ఉన్నాయి జన్మలు, జీవులు. దేవతలందరూ దైవ ధర్మాన్ని ఆచరించాలి. అర్థమైందా? తిర్యాకాద ధర్మాన్ని, ఉపాధి ఏదైతే ఉందో, ఉపాధి అంటే శరీరం ఏదైతే ఉందో, దోమ ధర్మాన్ని, చీమ ధర్మాన్ని, చీమ చేసే పని చీమ చేయాలి, దోమ చేసే పని దోమ చేయాలి, భామ చేసే పని భామ చేయాలి. నువ్వు చేసే పని ఈ శరీర ధారణ చేసి ఏ శరీరంలో ఉన్నామో ఆ శరీర ఉపాధిని బట్టి వారు నిర్దేశించినటువంటి శాస్త్రీయమైనటువంటి నిర్దేశకత్వంలో చెయ్యాలి. శాస్త్రవిహితమైనటువంటి కర్మాచరణ చేయడమే ధర్మం. శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మాచరణ చేస్తే అధర్మం. అర్థమైంది? మనకు పెద్దలు నిర్దేశించారు. మాన్యువల్ బుక్ ఉంది. మాన్యువల్ బుక్ అంటే ఏంటి? వేదం. మనిషి ఎలా వర్తించాలి అనేది నిర్దేశించింది. ప్రామాణికమైనటువంటి జీవనాన్ని గడపాలి, శాస్త్రవిహితమైనటువంటి జీవితాన్ని. అది ధర్మం అవుతుంది. అందుకే రాముడు కర్మకాండ, జ్ఞానకాండ అని వేదానికి 2 భాగాలు. బాహ్యంగా నరుడు, ఆంతరంగా నారాయణుడు శ్రీరామచంద్రుడు. నరుడుగా ఉపాధి వచ్చింది కాబట్టి నరుడికి ఉండాల్సినటువంటి ధర్మం ఏదో నిర్దేశించింది వేదం. ఆ వేద విహితమైనటువంటి కర్మాచరణ చేసుకుంటూ వెళ్ళాడు కాబట్టి వేదం అంటే మాన్యువల్ బుక్లో ఉన్నటువంటి ఏదైతే మాన్యువల్ ఉందో దాని ప్రకారం ఆ కెమెరా ఆపరేట్ చేస్తే అది పనిచేస్తుంది. మాన్యువల్లో చదవకుండా నీ ఇష్టం వచ్చినట్టు నొక్కేసామంటే ఆ కెమెరా పాడవుతుంది. దానివల్ల మనకి మంచి జరగదు, చెడు జరుగుతుంది. ఏదైనా ఒక వస్తువు. అలాగే శరీరం అనేది శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, ధర్మాన్ని సాధించడానికి వచ్చింది. ధర్మం అంటే ఏమిటంటే వేద విహితమైనటువంటి కర్మాచరణ ఏదైతే ఉందో, లౌకికంగా కర్మాచరణ, ఆంతరికంగా జ్ఞానాచరణ, ఈ రెండింటిని సమన్వయం చేస్తేనే ధర్మం అవుతుంది. లోపల జ్ఞానాన్ని, బయట కర్మని, జ్ఞానాధారితమైనటువంటి కర్మను ఆచరిస్తే అది రాముడు చేసినటువంటి ధర్మం అవుతుంది. లోపల అంతరాత్మ అయినటువంటి పరమాత్మ ఉన్నాడని, బాహ్యంగా శరీర ధారణ చేశామని, ఆ లోపల ఉన్నటువంటి దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, లోపల జీవుడు అనేటువంటి దేవుడు అందరిలో ఉన్నటువంటి దేవుడు ఒక్కడేనని, సకల చరాచర జీవరాశుల్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి ఒకటే, జీవశక్తి, బయలాజికల్ ఎనర్జీ అంటారు. చీమలో ఉన్నటువంటి ఎనర్జీ, నీలో ఉన్న ఎనర్జీ, ఏనుగులో ఉన్న ఎనర్జీ, ఆవులో ఉన్న ఎనర్జీ, పందిలో ఉన్నటువంటి ఎనర్జీ, నందిలో ఉన్నటువంటి శక్తి ఒకటే ఉన్నది. ఈ శక్తి అంతా కూడా ఒకటే. నువ్వు పీల్చే గాలి, నేను పీల్చే గాలి, ఆ కెమెరామన్ పీల్చే గాలి ఒకటా వేరువేరా? ఒకటే అండి. గాలి ఒకటే అయినప్పుడు ఆత్మ ఒకటే అయి ఉన్నది. నీ ఆత్మ నా ఆత్మ వేరు కాదు. ఈ భావంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రంగరాజన్ నీకంటే అన్యంగా లేరు కాబట్టి ఆయన దూషిస్తే నిన్ను నువ్వు దూషించుకున్నట్టే అనేటువంటి జ్ఞానం, ఎరుక కలిగించేటటువంటిది సనాతన ధర్మం. మరి సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తానన్నటువంటి వ్యక్తికి తనలో ఉన్నటువంటి జ్ఞాన సూర్యుడు వెలగలేదా? ఎదుటిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. అందుకే అంతర్లీనంగా అందరిలో ఉన్నటువంటి ఆత్మనారాయణని చూడాలి. చూసినప్పుడు భౌతికమైనటువంటి కర్మాచరణ ఏం చేయాలో అర్థమవుతుంది. ఇలాంటి కర్మాచరణ ఎన్ని రకాలుగా ఉంటుంది? ధర్మం అంటే ఐహలౌకిక ధర్మము, పారలౌకిక ధర్మము. అంటే ఈ లోకంలో ఎక్కడ ఉండి ఈ శరీరంతో మనం చేసేటువంటి కర్మ ద్వారా, మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనుల ద్వారా ఈ లోకమంతా సుఖించడానికి నువ్వు చేయాలి పని. ఆ లోకంలో ఉన్నటువంటి నువ్వు కూడా సుఖాన్ని అనుభవించడానికి చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో కర్మాచరణ, దాన్ని లౌకిక ధర్మము, ఐహలౌకిక ధర్మం అంటారు. ఐహలౌకిక ధర్మం
పారలౌకిక ధర్మము. పారలౌకిక ధర్మం అంటే ఈ శరీరంతో ఈ లోకంలో ఈ లోకాన్ని సుఖింపజేస్తూ నీవు సుఖించడానికి చేసేటటువంటి కర్మ ఐహలౌకికమైతే, ఈ శరీరంతో ఈ లోకంలో ఉండి ఈ లోక సుఖాన్ని కాంక్షిస్తూ పరలోకం, ఈ శరీరం విడిచిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత కూడా సుఖంగా ఉండడానికి చేసేటటువంటి కర్మాచరణ ఏదైతే ఉందో అది పారలౌకిక ధర్మము. చూడండి, పారలౌకిక ధర్మం, ధర్మం 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 అంటున్నారు. సనాతన ధర్మం, సనాతన ధర్మం. నేను సనాతన ధర్మ ఉద్యమం మొదలుపెట్టేటప్పుడు సంవత్సరంన్నర క్రితం అప్పుడు ఎవరికి హిందూ అనేవారు. ఇప్పుడు నార్త్లో కూడా సనాతన ధర్మమే వినపడుతుంది. ప్రపంచం అంతా సనాతన ధర్మం వినపడుతుంది. ప్రపంచంలో ఉన్న అందరూ సనాతన ధర్మంలో 1,00,000 మంది వచ్చి చేరారు, సన్యాసం తీసుకున్నారు కుంభమేళాలు. ఇలాంటి సందర్భంలో ఇలాంటివి రాకూడదు. కాబట్టి రాముడు తన ధర్మాన్ని ఆచరించారు. ఐహలౌకిక ధర్మం, పారలౌకిక ధర్మం. ఇంకోటి విశేష ధర్మం, ఆముష్మిక ధర్మం అంటారు. అంటే ఇదేంటి? ఈ శరీరంతో ఇక్కడ కర్మాచరణ చేస్తూ చేసేటటువంటి కర్మకి ఎటువంటి ఫలితాన్ని ఐహలౌకికంగా కానీ పారలౌకికంగా కానీ ఏది ఆశించకుండా తను పుట్టినందుకు తన సత్కర్మల్ని, వేదవిహితమైనటువంటి కర్మలను ఆచరిస్తే తద్వారా పొందేది మోక్షం. ఆ మోక్ష ప్రతిపాదితమైందే మానవ జీవితం. ఈ భారతీయ సనాతన ధర్మ లక్ష్యం. దానికోసం పనిచేయాలి. అది ధర్మం. ఐహలౌకిక ధర్మం, పారలౌకిక ధర్మం, ఆముష్మిక ధర్మం అంటే సామాన్య ధర్మం, వైశేషిక ధర్మం. ఇది కర్మాచరణలో మనం చూపించినప్పుడు ఈ శిక్షణ పొందితే రేపు రాబోయే యువత ఈ విధంగా అగ్రెసివ్గా తయారవకుండా, పెద్దలను నిందించకుండా, వీర రాఘవుడు ధర్మరాఘవుడు అవుతాడు. ధర్మం తెలిస్తే కదా సనాతన. అది ఒకవేళ మీరు అన్నట్టు దాన్ని సరైన దారిలో పెడితే 50 సంవత్సరాల నుంచి ఈ మార్గంలో ఉంటూ మేము మా పని చేస్తున్నాం. ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఒక చోటకి సంఘటితం చేస్తున్నాం. అలాంటి సమయంలో చూడండి, రంగరాజన్ గారు లాంటి వారి వయసు అంతా కూడా దానికే, మా వయసు అంతా దానికే, ఇలా ఎంతమందో పనిచేస్తున్నాం. అలాంటి పెద్దవారిని నిందించకుండా వారి దగ్గరికి వచ్చి వారి సలహా సూచనలు తీసుకుని మేము ఇలా అనుకుంటున్నాం, మీకు తోడుగా నిలుస్తాం, మీరు చేసే ఉద్యమం, మీరు వయోవృద్ధులు, మీ తర్వాత మేము ఏ విధంగా నడుచుకోవాలి అనే సలహాని పొందినట్టయితే గొప్ప సైనికులు తయారై ఉండేవారేమో. అనవసరంగా ఇలాంటి వివాదాలు చిక్కుంటున్నారు. అందరం ఒకటవుతున్న సమయంలో వివాదం వస్తే సనాతన ధర్మం సన్నగిల్లుతుంది. యువత ఇప్పుడిప్పుడే సనాతన ధర్మం వైపు చూస్తున్నారు. ఈ సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తుంది. యువత మరలా జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రంగరాజన్ గారు చాలా పెద్దవారు. మీరు సనాతన ధర్మం కోసం ముందుగా నడుస్తున్నారు. వెనక చిన్న చిన్న రాళ్ళు పడితే, 4 రాళ్ళు పడితే ఆ 4 రాళ్ళని కూడా మీరు సమర్థులు. మీ మీద 4 రాళ్ళు వేసిన వాళ్ళని ఆ రాళ్లతోటే ఒక ఇల్లు కట్టి 4 రాళ్ళు వెనకేసుకోరా, పాడేసుకోకు అని చెప్పేటటువంటి గొప్పవారు మీరు. కాబట్టి అలాంటి వారిని ఒకవేళ మనకు ఉపయోగపడితే వీరరాఘవరెడ్డిని శత్రువుని మిత్రుగా చేసుకోవాలి అన్నారు. అందుకే చాలాసార్లు ప్రయత్నం చేశాడు శ్రీరామచంద్రుడు. ఆఖరి వరకు తన భార్యని, తన శరీరంలో సగభాగమైనటువంటి సాధ్విని తీసుకుని వెళ్ళినప్పుడు కూడా యుద్ధానికి ఆఖరి రోజు కూడా అందరినీ చంపుకున్నాడు అధర్మంతో. పుత్రుల్ని, మిత్రుల్ని, కలత్రుల్ని అందరినీ వదులుకున్నాడు. తన సామ్రాజ్యాన్ని కూడా కాల్చుకున్నాడు. అయినప్పటికీ శ్రీరామచంద్రుడు అతను చంపడానికి ఇష్టపడలా. ఇది రామరాజ్యం. రంగరాజన్ గారు, ఈ రాముడు చేసినటువంటి ధర్మాన్ని మీరు కూడా ఆచరించాలని నేను మీకు సవినయంగా విన్నవించుకుంటున్నాను. అవతల వారు చేసిన ఉద్రేకంతో కూడినటువంటి పనిని మీరు క్షమిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. అలాంటి వారిని ఒకవేళ మన పని చేసినట్టయితే రావణాసురుడిని, రావణ బ్రహ్మ, అతనిలో ఉన్నటువంటి విద్వత్తుని ఏ విధంగా అయితే బయటికి తీయాలని ప్రయత్నం చేశాడో శ్రీరామచంద్రుడు, అంటే రావణ బ్రహ్మని చూడాలనుకున్నాడు, రావణ అసురుడిని చూడాలనుకోలేదు. ఆయనలో ఉన్నటువంటి విద్వత్తుని లోక కళ్యాణానికి ఏ విధంగా ఉపయోగించాలని శ్రీరామచంద్రుడు ప్రయత్నం చేశాడు. తన భార్యని అపహరించిన వాడిని కూడా క్షమించాడే.
మరి మీరు క్షమించలేరా ఇలాంటి వాళ్ళని? క్షమించమని నేను అంటంలా, సమర్థించమని అంటలా, మర్దించండి, తయారు చేయండి. అతను సనాతనీయుడే అని వీళ్ళందరూ చెబుతున్నారు. మీడియాలో ఏవో ఉద్రేకపూరితమైనటువంటి ప్రసంగాలు చేసి ఉండవచ్చు. ఉపయోగపడితే అతనిలో ఉన్నటువంటి విద్వత్తుని మన సనాతన మీ బిడ్డ, అలాగని నేను అతన్ని సమర్థిస్తున్నానని ప్రజలు ఎవరో అనుకోక్కర్లేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి ఒక ఉద్యమాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడంటే దానిలో పొరపాట్లు తప్పులు జరగవచ్చు. పెద్దలుగా మీరు ఎంతమందో హిమాలయ యోగులు ఉన్నారు, మా అఖాడాలు ఉన్నాయి, అందరం కలిసి కూర్చుని అసలు జరిగింది ఏమిటి? మీడియాలో రకరకాల కథనాలు వచ్చేస్తున్నాయి. కానీ మన ఇంట్లో మన బిడ్డ అనుకోండి, మన బిడ్డ తప్పు చేసినప్పుడు ఆ బిడ్డను సరైన మార్గంలోకి పెట్టడానికి శ్రీరామచంద్రుడు ఏ విధంగా రావణ బ్రహ్మగా చూడాలనుకున్నాడు, అలాగే మన సనాతనీయ ఉద్యమంలో ఒక వ్యక్తిగా అతను పనిచేస్తూ ఒడిదుడుకులకు గురై ఏదో ఉద్రేకానికి గురై తప్పు చేశాడేమో. తప్పు ఖండించదగినటువంటి తప్పే చేశాడు. దూషించడమే కాకుండా దాడి కూడా చేశారని చెప్పి రంగరాజన్ గారు నిన్న పోలీస్ కంప్లైంట్లు కూడా ఇచ్చారు. ఇవన్నీ ఖండించదగినవి. రంగరాజన్ గారిని, ఆయన కొడుకుని కూడా. నేననేది శ్రీరామచంద్రుడిని ఆదర్శం. మీరు శ్రీరామచంద్రుడి గురించి అడిగారు కాబట్టి. అవునండి, రామరాజ్యం కోసం. రామరాజ్యం. శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? తన భార్యని తన శరీరంలో సగభాగమైనటువంటి, నేననేది రంగరాజన్ గారి గురించి చెప్తాను. అలాంటి పెద్దవారు క్షమించగలరు. ఎందుకంటే ఇదేమవుతుందంటే ఇటుపక్క రంగరాజన్ గారి మీద ప్రేమ చేత మనం తప్పకుండా ఖండించాలి, ఆయన పక్షాన్ని నిలవాలి. కానీ అవతల వ్యక్తి కూడా మన ఇంట్లో బిడ్డ అయినప్పుడు శిక్షించడం కంటే శిక్షణ ఇవ్వడం మంచిదంటాను. శిక్షణ ఇవ్వడం అంటే మంచి వైపు మరలించడం, సమర్థించకుండా మర్దించడం మంచిదంటాను. అర్థమైందా? ఇప్పుడు అలాంటి పెద్దవారు, వారు క్షమించే గుణం ఉన్నటువంటి వారు. నేను అలాగని ఈయన మీద చేసిన దాడి శిక్షించవలసిందే. శిక్షించడంలో మన బిడ్డే అయినప్పుడు శిక్షణ ఇవ్వడం మంచిది అంటాను. రావణాసురుడిని అసురత్వాన్ని తొలగించడానికి ఆఖరి ఛాన్స్గా కూడా, ఆఖరికి మండోదరి కూడా చెప్పింది తన భార్య. అలాగే ఈ రాఘవరెడ్డికి చెప్తే వినకపోతే అప్పుడు ఆ మరణశిక్ష అనేటటువంటిది, అంటే ఆ ఆఖరి శిక్ష అనేటటువంటిది వేయదగింది. అప్పటి వరకు కూడా క్షమించి సరిచేయడానికి ప్రయత్నం చేసి ఆఖరి ప్రయత్నంగా దండనీతిని ఉపయోగించడమే రామరాజ్యము. ఇతను రామరాజ్యం పేరు పెట్టుకుని మొట్టమొదట దాడి చేయడం మొదలు పెడితే రాఘవరెడ్డిది ఖండనీయమే, ఖండాలుగా ఖండనీయమే. అలాగని పెద్ద మనసుతో మన సనాతనీయుడు వీడు ఉపయోగపడతాడంటే ఎంతమందినో దళితుడిని భుజాల మీద ఎక్కించుకు మోసినటువంటి మహత్ వ్యక్తి రంగరాజన్ గారు. అంటే దళితుడికి ఉన్నతమైనటువంటి శిఖరాలని అందించి ఒక గొప్ప స్వామీజీగా తయారు చేసాడు. మరి రావణాసురుడిని చివరి వరకు కూడా గొప్పవాడిగా చూద్దామనుకుని శ్రీరామచంద్రుడు అనుకున్నట్టే రంగరాజన్ గారు మన సనాతనీయుడిలో ఉద్రేకాన్ని, తత్కాల ఆవేశాన్ని చూసి అతని జీవితాన్ని పూర్తిగా అతను పనిచేయడాన్ని డిసైడ్ చేయకుండా అతనిలో ఉన్నటువంటి విద్వత్తుని మీరు క్షమించే గుణంతో శత్రువును కూడా మిత్రుడుగా చేసేటటువంటి ధర్మాన్ని మీరు ఆచరిస్తే అతను కూడా ఉపయోగపడతాడేమో. చూద్దాం మనం అందరం కూర్చుని. ఈ కేసులు గొడవలు పెద్ద రచ్చ చేస్తే మీడియాకు 10-15 రోజులు, అలాగే మనం రెండుగా చీలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ సనాతన ధర్మంలో కొందరు అతనికి సపోర్ట్ చేస్తారు, కొందరు ఎక్కువ మంది ఇక్కడ సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? సనాతన ధర్మం మీద నమ్మకం కోల్పోతుంది. కాబట్టి రంగరాజన్ గారు శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను. ఒక యోగిగా మీరు మన సనాతనీయుల్లో జరిగేటువంటి పొరపాట్లు ఎదుటి మతాల వాళ్ళకి చులకన కాకూడదు. కాబట్టి మీ మీద ఉన్న ప్రేమ చేత మేము అందరం కూడా మీ పక్షాన్ని నిలుస్తాం. కానీ మన సనాతనీయుల్లో ఒక్కడు తప్పు చేస్తే వారిని సరిచేసే గుణం మనకు ఉండాలని, మీరు అంతటి ఔన్నత్యం కలిగినటువంటి, ఔదార్యం కలిగినటువంటి గొప్పవారని, మీకు నా సలహా అవసరం లేదు. కానీ మీ చుట్టూ ఇప్పుడు మీకు ఎంతో సపోర్ట్ వస్తుంది.
అందరూ ఖండిస్తున్నారు. కానీ మీరు మాత్రం విజ్ఞులని, ప్రాజ్ఞులని, ఔదార్య గుణం కలిగిన వారని, మీరు మీ బిడ్డ తప్పు చేస్తే శిక్షించండి, అది శిక్షణలా ఉండాలి, కక్షగా ఉండకూడదు. కాబట్టి అతను చేసే ఉద్యమంలో మంచి ఉంటే దాన్ని కూడా అందరం కూర్చుని సరిచేసి మన సనాతన ధర్మానికి మరొక చిన్న శక్తిని యాడ్ చేసుకుందాం. అది మనకి హాని కలిగిస్తుంది, దాన్ని కట్ చేద్దాం. బాబాజీ, నాకు ఒక చిన్న డౌట్ అండి. అంటే సనాతన ధర్మం అంటే గౌరవంతోనే అడుగుతున్నానండి. మీలాంటి వాళ్ళందరూ అంటే మాకు గౌరవంతోనే అడుగుతున్నాను. కానీ కాషాయాంబరదారులు అయినంత మాత్రాన చట్టానికి అతీతంగా ఉంటారనుకోవాలా? అంటే చట్టానికి అతీతులా? ఎవరు ఈ లోకంలో అంటే జనబాహుళ్యంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడే పనిచేయాలి. ఎవరు అతీతులు కాదు. ఒకవేళ దైవం వచ్చి ఇక్కడ నుంచున్నా అర్థమైందా, మానవ లోకంలో మానవ ధర్మాన్ని ఆచరించాలి. రాములు వారు అలాగే ఆచరించారు కదా. అదే కదా, అందుకే ఎవరు అతీతులు కాదు. చిన్న రాజ్యంలో ఒకరు రాముణ్ణి శంకిస్తే తన యొక్క భార్య అని చూడకుండా కూడా భార్యను దూరం చేసుకున్నాడు. ఎందుకు అంటే రాజుగా, భర్తగా కాదు. రాజు తన ధర్మాన్ని నిలబడుతుంది. ఇప్పుడు రాజ్య పరిపాలన చేసే వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే వాళ్ళు ఏదో వదులుకోరు. అందుకే రామరాజ్యం కావాలంటుంది. అంటే ఇప్పుడు రామరాజ్యం అయితే లేదంటారు. రామరాజ్యం అందుకే కదా రామరాజ్యం ఎప్పుడు అది అడుగుతుంది. రామరాజ్యం మళ్ళీ రాముడు వస్తేనే వస్తుంది, రాములు వారు రావాలి. అదే కానీ రాముడు అంటే రమ అంటే ఆనందం. ఎవరు ఆనందంగా ఉన్నారు ఈ లోకంలో? ఆనందాన్ని పరిపూర్ణంగా అందించగలిగినటువంటి ఒకానొక స్థితి రామరాజ్యం. బాబాజీ, నాకు డౌట్ అండి ఇంకోటి. యాక్చువల్గా న్యాయ వ్యవస్థ మీద ఇందాక మీరు అన్నారు కదండి, ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాల్సిందే, ఒక చట్టం చేసుకున్నాం కాబట్టి ఆ దేశంలో నివసించినప్పుడు. సో న్యాయ వ్యవస్థ మీద గౌరవం కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, నాకు కలిగిన ఒక డౌట్ని అడుగుతున్నాను. ఇప్పుడు అయోధ్య రామ మందిరం నిర్మాణం ఒక రోజులో జరగలేదు, ఒక నెలలో జరగలేదు, ఒక సంవత్సరంలో జరగలేదు. ఆ న్యాయం కోసం దానికోసం ఎన్నో విధాలుగా పోరాడి కొన్ని ఏళ్ళగా సాగుతూ ఈ రోజుకి సాకారమైంది. అంటే న్యాయం జరిగింది. అట్లాగా అంటే ఇప్పుడు మన వీరరాఘవరెడ్డి గారికి ఒకవేళ ఇందులో తప్పులు ఉన్నాయి, సనాతన ధర్మానికి సరైన ఆదరణ లేకపోతే సపోర్టు గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ లభించట్లేదని ఏదైనా డౌట్స్ ఉంటే న్యాయపరంగా పోరాడాలి కదా. న్యాయపరంగా పోరాడితే అంటే న్యాయం ఎప్పుడు ఇమీడియట్గా దొరికే అవకాశం అయితే ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు న్యాయం అయితే గెలుస్తుంది కదండి, మంచి అయితే గెలుస్తుంది కదా. దానికి ఎగ్జాంపుల్ మన అయోధ్య రామ మందిరం. సో ఆ విధంగా ఎందుకు వెళ్ళట్లేదు వీళ్ళు? అతివాదం మితవాదం అని రెండు ఉంటుంది ఎప్పుడు కూడా. ఏదైనా స్వేచ్ఛ కోసం పోరాడేటప్పుడు అతివాదులు ఉంటారు, మితవాదులు ఉంటారు. మన స్వాతంత్ర సంగ్రామంలో కూడా మరి మితవాదులు అంటే గాంధేయవాదం ఇవిని అర్థం సౌమ్యంగా ఉంటుంది. అతివాదం మన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ గారు ఇలాంటి వాళ్ళందరూ. మరి ఆజాద్ చంద్రశేఖర్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ వాళ్ళు స్వేచ్ఛ కోసం ఏం చేశారు? మరి అప్పుడు గాంధీ గారినే తప్పు పట్టారు కదా. అవును, ఇప్పుడు గాంధీ గారి మార్గాన్ని తప్పు పట్టారు. స్వాతంత్రం కోరుకుంటున్నారు, సనాతన ధర్మాని కోసం స్వాతంత్రం కోరుకు రెండు క్యారెక్టర్లు. ఒకటి అతివాదం వీరరాఘవరెడ్డి, సౌమ్యంగా మితవాదం అనేది మనకి రంగరాజన్. వీళ్ళిద్దరినీ చూసుకున్నప్పుడు ఇది ఎప్పుడు శిక్షార్హంగా ఉంటుంది అతివాదం ఎప్పుడు కూడా. కానీ యువత ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఆ యువతని సరైన మార్గంలో పెడితే రేపటి తరానికి రంగరాజన్ తయారవుతారు. అంటే ఇంకో రంగరాజన్ తయారయ్యే అవకాశం ఉంది. అంతరంగాన్ని మార్చే రంగరాజన్. ఓకే, అంతరంగాన్ని మార్చే ఇప్పుడు ఉన్నటువంటి అంతరంగం తయారైంది. అంతరంగాన్ని ఆ యొక్క ఎవరన్నాడో రామరాజ్య స్థాపకుడు మరి మంచి చేసాడు చెడు చేసాడు. నేను హిమాలయాల్లో ఉండడం వల్ల ఇక్కడ లౌకికమైన ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ తెలియవు. అయినప్పటికీ నా అభిప్రాయం ఎందుకో ఒక మనిషిని సరి చేస్తే ఆ మనిషి ఉపయోగపడతాడు అనుకుంటాను. కేవలం జైల్లో పెట్టి ఉద్యమాలను ఆపేద్దాము అని అంటే అక్కడ ఒకసారి ఆలోచించండి. నేనేది ఎవరికి అతను ఎవరో నాకు తెలియదు,
రంగరాజన్ గారు మాత్రం తెలుసు. రంగరాజన్ గారి యొక్క అంతరంగం తెలుసు. దళితుడిని ఒక మహాస్వామీజీగా మార్చి తన భుజాల మీద ఎక్కించుకున్నటువంటి వాడు. దళితుడు అంటే తక్కువ కాదు. స్వామీజీ వారు ఎవరండి? తక్కువ అని కాదని నేను ఇక్కడ చెప్పేది. అంటే అట్టడుగు వర్గాల నుంచి కూడా అత్యున్నతమైనటువంటి స్థాయికి తీర్చిదిద్దినటువంటి రంగరాజన్ యొక్క అంతరంగం ఇలాంటి వారిని కూడా మార్చేస్తుంది అని నా ఉద్దేశం. అలాంటి వారిని కూర్చోబెట్టి, నాయనా ఇలా తప్పు జరిగింది, ఆవేశంలో నువ్వు ఇలా ప్రవర్తించావు. కామాత్ క్రోధోద్భవతి, క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహనాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది జరిగింది. రంగరాజన్ గారు కామాత్ క్రోధోభిజాయతే, అభిజాయతే, జాయతే కాదు అభిజాయతే, క్రోధోద్భవతి సమ్మోహ, దయ్యం పట్టినట్టు అయిపోయాడు. సమ్మోహనాత్ స్మృతి విభ్రమ, తన యొక్క స్మృతి మర్చిపోయాడు. తాను ఎవరు? రంగరాజన్. ఆలోచన కోల్పోయాడు. రంగరాజన్ గారు ఎవరు, నేనెవరు, నా స్థాయి ఏంటి, రంగరాజన్ గారి స్థాయి ఏంటి, రంగరాజన్ గారి వయసు ఎంత, నా వయసు ఎంత, వారికి ఉన్నటువంటి విజ్ఞానం ఎంత, నాకున్నటువంటి విజ్ఞానం ఎంత, వారికి ఉన్నటువంటి జ్ఞానం ఎంత, నాకున్నటువంటి జ్ఞానం ఎంత, నలుగురు నా చుట్టూ ఉన్నంతగా అంతనే నేను పెద్దవాడిని. ఆయన చోట కోట్లాది మంది ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఈ విచక్షణ జ్ఞానం, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం, స్మృతి విభ్రమ, సమ్మోహ, క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహనా స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధి నాశనం అయిపోయింది పిల్లోడికి. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధి ఎప్పుడైతే నాశనం అయింది, ఈ నాశనానికి కారణమైందని విజ్ఞులైనటువంటి ప్రాజ్ఞులైనటువంటి రంగరాజన్ గారికి అంతరంగాన్ని తెలుసుకుని, నేనేదో అతను నాకు అసలు ఎవరో తెలియదు, కానీ మన సనాతనీయ ఉద్యమం చేస్తున్నట్టుగా వీరందరూ ప్రెస్ వాళ్ళు చెప్పారు నాకు. ఆయన వీడియోలు ఏవో చూపించారు. వీడియోల్లో అలాగే ఉన్నాయండి. అంటే ఆయన వీడియోల్లో అందుగురించి సంరక్షణ కోసం సనాతన ఉద్యమంలో అతను ఇప్పటివరకు ఇంతవరకు వచ్చాడు కాబట్టి అతనిలో ఉన్నటువంటి దోషాలను తొలగిస్తే అతను కూడా మీకు సేవకుడుగా మారతాడేమో, ఈ సనాతన ధర్మానికి ఒక సేవకుడు లభిస్తాడేమో చూసుకుందాం. అలా కానినప్పుడు రావణుడికి ఆఖరై సందేశం ఇచ్చి కూడా నీ ప్రాణాన్ని నిలుపుకో, ఇంకో మిగిలిన నువ్వు ఒక్కడవే అని ఆఖరి యుద్ధంలో ఆఖరి క్షణం వరకు ఏ విధంగా అయితే అవకాశం ఇచ్చాడో అలాంటి అవకాశం మీరు కూడా ఇవ్వగల సమర్థులని నేను ఆశిస్తున్నాను. మన సనాతన ధర్మంలో మనమే కొట్టుకుంటూ ఉంటే, ఇలాంటి వివాదాలు మధ్యన ఇరుక్కుపోతే రేపు రాబోయే తరాలకి మనం ఏం సందేశం ఇస్తాము? మన మీదే వాళ్ళకి నమ్మకం పోయి వీళ్ళు ఇంతే అని నిరాశ నిస్పృహలకు గురై మన యువత అంతా కూడా సనాతనం అనే దానికి శాల్యూట్ కొట్టి ఇతర మతాల్లో చేరుతున్నారు. దానికి మరి ఈ వివాదం ఇంతటితో ఆపేసుకుని, ఈ వివాదం కాకుండా వేదంగా మార్చండి, వివాదాన్ని వేదంగా మార్చండి. ఒక సమస్య 100 సమాధానాలకు జన్మనిస్తుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలి. పెద్దలైనటువంటి అందరూ కలిసి కూర్చుని ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేసి, ఇటు 10 మంది మాట్లాడటం, అటు 10 మంది, ఏది వచ్చినా నిన్నటి వరకు కూడా ఇప్పుడిప్పుడే సనాతన ధర్మం చక్కగా సంఘటితమవుతుంది. ఈ తరుణంలో ఈ సనాతన ధర్మానికి ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళ మీద వివాదాలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ మీడియాలో చక్కగా శతావధాని అయినటువంటి అవధానం చేసేటటువంటి గరికపాటి వారి గురించి ఒక ఎపిసోడికల్గా జరిగింది. అంటే ఆయన్ని కొందరిలో చులకన చేసేటటువంటి విధంగా ఆ పరిస్థితులు ఈ మీడియాలో వచ్చేస్తున్నాయి. అంతకుముందు ఎవరైతే చెవిలో గంట పెట్టుకుని ఉదయాన్నే ఎవరు చాగంటి వారి మీద వివాదం, సనాతన ధర్మంలో పనిచేసేటువంటి వారి మీదే ఎందుకు వివాదాలు వస్తుంది? కాదు, ఈ వివాదాల వెనక గురుగారు, ఈ వివాదాల వెనక ఇంకెవరైనా ఏదైనా ఉందని అనుకుంటున్నారా? అదే చెప్పబోతున్నాను నేను. ఆ ఉచ్చులో సనాతనీయులు స్ప్లిట్ అవ్వడానికి ఎవరైనా తెలియకుండానే మనని ఆ ఉచ్చులోకి దించుతున్నారా, ఆ రొచ్చులోకి దించుతున్నారా? ఒక్కసారి వివేకంతో ఆలోచించండి. మనలో మనం విభేదాలను సృష్టించుకోకుండా, ఒకవేళ మనలో ఇలాంటివి జరిగినప్పుడు
ఈ మీడియా మనం రెచ్చగొడుతూ ఉంటుంది. ఎందుకంటే సహజం బయటికి తీయడానికి, అంటే చిలకడం అన్నమాట. రెచ్చగొడుతున్నాను, దాన్ని మదనం చేస్తాను. మా ధర్మం అండి అది. మీరు అలాగే చేయలేదు, మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. కాకపోతే ఈ మదనం చేసేటప్పుడు మనం దాంట్లో ఉన్నటువంటి వెన్నని బయటికి తీయాలి, కానీ పూర్తిగా ఎవరికి పనికి రాకుండా అయిపోకూడదు. కాబట్టి దాంట్లో సారాంశాన్ని తీయాలి. న్యాయం అంటే ఏమిటంటే శాస్త్రాధారితమైనటువంటి మౌలిక సూత్రాలను ఆధారంగా చేసుకుని ప్రతిపక్ష స్వపక్షాల మధ్యన జరిగే విభేద వ్యాఖ్యానాల ద్వారా వచ్చేటటువంటి సత్యాన్ని వెలికి తీయడానికి రెండు పక్షాలు బలంగానే ఉండాలి. అప్పుడే న్యాయం బయటకు వస్తుంది. ఏకపక్షం అయినప్పుడు న్యాయం ఎప్పుడు బయటకు రాదు. అందుకు రంగరాజన్ గారి పక్కనైనా అందరం ఉన్నా న్యాయం ఏంటో మనకు తెలియదు, సత్యం ఏమిటో మనకు తెలియదు. అలాగే అవతల వ్యక్తి పక్షానున్నా తెలియదు. కాబట్టి మనం అందరం కలిపి ఈ న్యాయ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్రవేత్తమైనటువంటి న్యాయ సూత్రాల యొక్క కొన్ని సూత్రాల ఆధారంగా సత్యాన్ని వెలికిడి తీయడానికి స్వపక్షము ప్రతిపక్షము రెండింటిని సమానంగా చూసేటటువంటి పెద్దల్ని కూర్చోబెట్టుకుని మన సనాతన ధర్మంలో రేపటి నుంచి జరిగేవి వెంటనే మీడియాలోకి వచ్చేసి ప్రజల్లోకి వచ్చేసి రచ్చరచ్చ చేస్తే అది రొచ్చేయి రాబోయే తరాలకి వెగట కలిగించే విధంగా మనం ప్రవర్తించకూడదు. దయచేసి నేనేమైనా ఎక్కువ మాట్లాడితే నన్ను క్షమించండి. నా ఉద్దేశం వల్ల మనలో మనకి చిచ్చు పెట్టేటటువంటి కొన్ని శక్తులు ప్రవేశిస్తున్నాయి దేశ విదేశాల్లో నుంచి. మనం కొట్టుకుంటే ఎదుటివారు నవ్వుదామని చూస్తున్నారు. మనల్ని పలసం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము హిమాలయాల నుంచి కాశ్మీర్ టు కన్యాకుమారి ఎప్పుడూ కూడా నిరంతరం భ్రమణం చేస్తుంటాం, ప్రయాణాలు చేస్తుంటాం. కాబట్టి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. హిమాలయాల దగ్గర నుంచి, మహాత్ముల దగ్గర నుంచి, పరమాత్ముల దగ్గర నుంచి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నాం. తదనుగుణంగా నేను మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయి. మీరందరూ విజ్ఞతతో, ముఖ్యంగా రంగరాజన్ గారిని ఆ విధంగా దూషించడం నేను క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే మన సమాజంలో ఒక వ్యక్తిగా, మన కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు పెద్ద మనసుతో ఏ విధంగా అయితే తిరుపతిలో జరిగిన సంఘటనకి యావత్ క్యాబినెట్ తరపున, ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ ఏ విధంగా క్షమించమని అడిగాడో, అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి, సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు తప్పు చేసినా ఆ సమాజం అనే కుటుంబంలో నేను కూడా సభ్యుడిని కాబట్టి ఆ తప్పు నేను కూడా చేసినట్టు కాబట్టి రంగరాజన్ గారిని క్షమించమని అడుగుతూ, నీ బిడ్డ తప్పు చేసినప్పుడు శిక్ష విధించడం కాదు, శిక్షణనిచ్చి తిరిగి రామరాజ్యంలో సభ్యుడిగా చేయండి. అతను ఉపయోగపడితే ఉపయోగిద్దాం, ఉపయోగపడడు అనుకుంటే తొలగిద్దాం. ఇది నా విన్నపం మీకు. యాక్చువల్గా ఇది కోర్టు వరకు వెళ్ళింది. ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ అయింది. పోలీస్ కంప్లైంట్ తర్వాత కట్టారు. వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. వెనక ఉన్న వ్యక్తులు ఎవరో దానికోసం అన్వేషిస్తూ ఉన్నారు. సో ఆయన్ని ఈరోజు రిమాండ్ కూడా ఇచ్చారు. నేను అనేది చట్టాలు ఎప్పుడు కూడా చట్టాల వలన పరివర్తన వస్తుంది. నేను అంటుంది ఏంటంటే చట్టం తన పని చేసుకుపోవాలి కదండి. అంటే ఇప్పుడు జరిగిన ఎపిసోడ్లో ఏదైతే తప్పు జరిగిందో దానికైతే దండ ఉండాలి కదండి. కానీ ఆవేశంలో జరిగేటటువంటి విషయాలు ఆలోచనలోకి మార్చితే అదే మీరు అన్నది నాకు అర్థమైంది. లోక కళ్యాణానికి ఉపయోగపడతారు అందరూ. అదే అర్థమైందా? ఇప్పుడు నువ్వు జైలుకి తీసుకువెళ్ళి మేము అక్కడ ఎన్నో ట్రైనింగ్ క్లాసులకి ఇచ్చాను నేను జైల్స్లో. నా వల్ల ప్రవర్తన మారి పరివర్తన చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. జైల్లో ఎంతమందికో పరివర్తన తీసుకొచ్చాను. ఇక్కడి నుంచి ఎన్నో జైల్స్, బోస్టర్ స్కూల్స్, ఆఖరి చిన్నపిల్లల జైల్స్లో కూడా ఎన్నో పరివర్తనలు తీసుకొచ్చాను. అందరూ దొంగలు, మర్డర్ చేసేవాళ్ళు, ఎన్నో రకాల జనాన్ని మార్చాం. అలాంటి వాళ్ళనే మార్చినప్పుడు ఇలాంటి వాళ్ళని మార్చలేమా? ఎందుకు జైలుకి పంపించాలి? అర్థమవుతుందా? सुधारने के लिए आप तैयारी रहो, सुधार जाएगा. जो लोग नहीं सुधारते
ఎవరైతే వాళ్ళని మార్పు చెందరో వాళ్ళని తప్పకుండా శిక్షించాలి. ఇప్పుడు కాదండి, శిక్షించలేదనుకోండి, ప్రతి ఒక్కరూ దీన్ని ఒక అలుసుగా తీసుకుంటారు కదా. అంటే చట్టం తన పని అది ఎప్పుడు చట్టం యొక్క కాన్సెప్ట్ శిక్ష కాదు, శిక్షణ. అవును, మీరు అనుకుంటున్నారు శిక్షిస్తారు, శిక్షించడం జైల్లోకి వెళ్ళే వాళ్ళందరూ మారిపోతున్నారా? అందరూ మారట్లేదు, మారరు. జైల్లోకి వెళ్తే ఇంకొక కొత్త ఖైదీలతో కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్లాన్లతో వస్తున్నారు. ఈ మధ్య చాలా ఇన్సిడెంట్స్ రికార్డ్. అప్పుడు ఒక్కసారి జైలుకి వెళ్ళాడు అనుకోండి, జైలుకి వెళ్ళడానికి వెనకాడడం లేదు, ఎందుకంటే జైల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అందుగురించి జైలుకి పంపించడం పరిష్కారం కాదు, శిక్ష వేయడం పరిష్కారం కాదు, శిక్షణ ఇవ్వడం పరిష్కారం. చట్టమైనా సరే శిక్షణ ఇవ్వండి. దొంగ తయారవ్వకుండా ఉండడానికి శిక్షణ ఇవ్వండి. దొంగ తయారైన తర్వాత, దొంగతనం చేసిన తర్వాత శిక్ష వేయడం గొప్పతనం కాదు. ప్రభుత్వాలైనా ప్రజలైనా ఒక ఇంట్లో పెద్ద మనిషి అయినా నీ బిడ్డ శిక్ష వేయక శిక్షణ నువ్వు, శిక్షణలో లోపం ఉండడం వలన శిక్షార్హుడు అవుతున్నాడు. శిక్షార్హుడై మరిన్ని తప్పులు చేయడానికి దోహదం చేసేటటువంటి ఎవరో కూడా జైల్స్ నుంచి వచ్చిన వారి చరిత్ర చూస్తే మరిన్ని నేరాలు చేసేటటువంటి అవకాశం. ఎందుకంటే ఎలాగ జైలుకి వెళ్ళాం, దొంగగా ముద్రపడింది కాబట్టి పర్మనెంట్గా దొంగగా ఉందామని ఇంకా దొంగతనాలు చేసేవాళ్ళు నేను ఎంతమందినో జైల్లో ఇంటర్వ్యూ చేశాను నేను. స్వామి, ఇక్కడ నాకు డౌటు, ఎవరికి వారు ధర్మ పరిరక్షకులుగా భావించుకుంటూ ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటూ తమకు తోచిన దారిలో వెళ్తూ ఉంటే ధర్మ విచ్చిత్తి అవదా అండి? ఎందుకు అవదు? అవుతుంది. అందుకే చెప్తున్నా. మీరు ఎప్పుడు కూడా సైన్యం కావాలని వెంటనే బయట నుంచి మనుషులు తీసుకెళ్ళి రిక్రూట్ చేసి యుద్ధరంగంలోకి పంపించాం. అదే మీరు అలాగే మేము కూడా శిక్షణ పొంది ఉన్నాం. ఒక నాగా సైన్యం తయారవ్వాలంటే 14 సంవత్సరాల శిక్షణ ఉంటుంది చెప్పారు. అలాగే ఇప్పుడు ఇతను తయారు చేసిన సేనకి శిక్షణ ఏది? అదే శిక్షణ లేని కారణంగానే శిక్షలకి గురి అవుతారు. అర్థమైంది. అందుకు సుశిక్షితులుగా తయారు చేయండి. రంగరాజన్ గారు, మీరు సనాతన ధర్మానికి మీరు ఎంతో మేలు చేస్తున్నారు, ఆ మార్గంలో ఉన్నారు, మీరు దాని సారథ్యం వహిస్తున్నారు. కాబట్టి మీలాంటి వారు ఇలాంటి పిల్లల్ని, తప్పు చేసినటువంటి పిల్లల్ని, అది పొరపాటుగా అనుకోండి, ఆ పొరపాటుని సరిదిద్దే అవకాశం ఉంటుంది. పదే పదే చేస్తే అది తప్పు అవుతుంది. ఎప్పుడు కూడా తప్పు చేసిన వాడిని క్షమించకూడదు, పొరపాటు చేసిన వాళ్ళని క్షమించవచ్చు. తిరిగి వాళ్ళే ఈ వీడియోని రిలీజ్ చేశారట. అవునండి, వాళ్ళు సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకున్నారు, వాళ్ళే వీడియో రికార్డ్ చేసుకున్నారు, అది బయటకు వచ్చింది. మరి ఏ ఉద్దేశంతో చేశారో అవన్నీ హిమాలయ యోగులు కావస్తే ఉన్నారు, సాధకులు ఉన్నారు, అలాగే ఆగమశాస్త్రాల్లో పండితులు ఉన్నారు, వేదాంగాలను అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు. అందరం కూర్చుని ఏదో ఒక జాతో, కులము, మతము అనుకుని సపోర్ట్ తీసుకున్నడం మంచిది కాదు. సనాతనీయులు అందరూ ఒకటే. మన కులం అనుకూలం, మానవ కులం, మన జాతి నిజాయితీ. అర్థమైందా? మన జాతి నిజాయితీ కావాలి, మన కులం అనుకూలం కావాలి. అంతేగాని జాతి, కులాన్ని, మతం బట్టి సపోర్ట్స్ వస్తుంటాయి. ఇటు ఒక జాతి సపోర్ట్ వస్తే అటు జాతి సపోర్ట్. ఇది జాతి విద్వేషాలను సృష్టించడానికి ఉపయోగపడుతుంది కానీ జాతిని సమన్వయపరచడానికి ఉపయోగపడదు. రంగరాజన్ గారు, మీరు తప్పకుండా మీలాంటి గొప్పవారు కోటికి ఒకరుంటారు. కాబట్టి ఇలాంటి చిన్నపిల్లలు ఇంట్లో ఒక్కోసారి తండ్రిని దూషిస్తుంటాడు కొడుకు. తండ్రికి ఎన్ని కష్టాలు పడితే ఈ బిడ్డ ఈ కండలు పెరిగినాయి అనేది ఆలోచించకుండా తల్లిదండ్రులు దూషించే పిల్లలు ఉంటారు. అలాగని ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డని వదులుకోవడానికి ఇష్టపడరు. వాడు ఎలాగైనా ఎప్పటికైనా మంచివాడు అవుతాడని. అంతేగాని వాడిని శిక్షించడం కంటే శిక్షణ ఇవ్వడం మంచిది అని నా ఉద్దేశం. ఇది చూసేటువంటి ప్రజలకి అలాగే అందరికీ నచ్చకపోయినా సరే ఒక్కసారి విచారించండి. మేము విచారిస్తూ ఉన్నాం ఆయనకి జరిగిన సంఘటనలో, మీరు విచారించండి. అందుకే కేవలం విచారిస్తే పోదు, విచారించడం కూడా కావాలి. అందుకు బాధపడితే సరిపోదు, బాధపడాలి. అంచేత ప్రతి ఒక్కరూ నాలో ఏమైనా దోషం ఉంటే క్షమించే గుణం మీకు ఉంటుందని ఆశిస్తూ. గురుగారు, నేను కొన్ని కామెంట్స్ అయితే చదివానండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అంటే ఈ ఎపిసోడ్కి సంబంధించిన కామెంట్స్ అవి. అంటే రంగరాజన్ గారి మీద జరిగిన దాడికి సంబంధించి కొంతమంది ప్రజలు క్రింద
పెట్టిన కామెంట్స్ అవి చదువుతాను. సో మీ అభిప్రాయం ఏంటో కొంచెం చెప్దురు. కానీ ఒకరెవరో పెట్టారండి, అంటే వేరే ఒక వీడియో క్రింద, షూస్ అండ్ చెప్పులు వేసుకొని ఒకరి ఇంటికి వెళ్ళే వీళ్ళ ధర్మం కాపాడేది, అంటే చెప్పులతో లోనకి వెళ్ళే వీళ్ళ ధర్మం కాపాడేది అని ఒకరు పెట్టారు. అలాగే ఇంకోరు ఎవరో పెట్టారు, అయ్యా రాఘవరెడ్డి, దేవుడికి భక్తుడికి అనుసంధానంగా పనిచేస్తున్న ఒక అర్చకుడిపై కాదు మీ దౌర్జన్యం, హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ దేవాలయ భూములను ఆక్రమిస్తున్న వారిపై చూపించండి మీ ప్రతాపం. ఒకరెవరో కామెంట్. ఫస్ట్ కామెంట్, షూస్ అండ్ చెప్పులు వేసుకొని ఇంట్లోకి వెళ్ళే వీళ్ళ ధర్మాన్ని కాపాడేదని. ఏ ధార్మికుడు అలాంటి పని చేయకూడదు ఎవరింట్లోకి వెళ్ళినా. అందుకే ఎప్పుడు కూడా ఎదుటివారికి చెప్పే ముందు మనం ఆచరించాలి అని చెప్పాం. ధర్మం అంటేనే మనం ఆచరిస్తే ఎదుటివారు ఆచరిస్తారు, మనం చెప్పేది కాదు ధర్మం. అంతే. అందుకే సత్యం వద ధర్మం చర అన్నారు. సత్యాన్ని చెప్పాలి, ధర్మాన్ని ఆచరించాలి. అంచేత ఇప్పుడు ధర్మాన్ని సత్యం వద ధర్మం చర అంటే సత్యాన్ని వధించండి, ధర్మాన్ని చెరచండి అనే విధంగా అర్థం చేసుకున్న వాళ్ళకి మనం ఏం చెప్తాం? కాబట్టి షూస్ వేసుకుని చెప్పులు వేసుకునేటటువంటి మన సనాతన ధర్మంలో అది నిందించాల్సిన విషయం, ఖండించాల్సిన విషయం. అలా చేయకూడదు. అందున అలాంటి ఉత్తముల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. ఇక రెండవది, అయ్యా రాఘవరెడ్డి, దేవుడికి భక్తుడికి అనుసంధానంగా పనిచేస్తున్న ఒక అర్చకుడిపై కాదు మీ దౌర్జన్యం, హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ దేవాలయ భూముల్ని ఆక్రమిస్తున్న వారిపై చూపించండి మీ ప్రతాపం. అది తప్పకుండా వారు చేసిన కామెంట్ని నేను సమర్థిస్తున్నాను. మనం ఎప్పుడు కూడా పోరాడాల్సింది మనతో మనం పోరాడడం కాదు, ఏదైతే సనాతన ధర్మానికి హాని కలుగుతూ వాటి యొక్క ఆస్తులను ఆక్రమించేటటువంటి వాళ్ళని ముందు వారి మీద మీ ప్రతాపం చూపించండి అన్నదాన్ని నేను సమర్థిస్తున్నాను. తర్వాత ఇంకో కామెంట్ ఉందండి, రామరాజ్యం. మరి రామరాజ్యం గాళ్ళు క్రితం రాముని తల నరికినప్పుడు ఎక్కడ దూరారు అంటే అప్పుడు ఎందుకు స్పందించలేదు అన్నట్టు ఒక ఆవేదనతో అడిగాడు ఒక భక్తుడు. మరి దానికి స్పందించాల్సిందే కదా. అవును. అంటే వీళ్ళు అంటే ఇందులో నాకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఏంటంటే అండి, రామరాజ్య స్థాపన అనేటప్పుడు ఒక అర్చకుడి మీద మీరు ఇలాగ దౌర్జన్యం చేశారు కదా, మరి ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటివి జరిగినప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, అప్పుడు ఎందుకు పోరాడలేదని ప్రజల నుంచి వస్తుందండి. దాని మీద మీరేమంటారండి? ఎవరు పోరాడడం అంటే వీళ్ళు రామరాజ్య స్థాపన అని చెప్పుకుంటున్న వీరరాఘవరెడ్డి వాళ్ళు, అంటే వాళ్ళు అప్పుడు ఎందుకు కనిపించట్లేదు ఇలాంటి విషయాల్లో? ఇప్పుడు ఈయన మీద చేశారు కదా ఒక అర్చకుడు, ఒక అర్చకుడు ఆయన సౌమ్యుడు కాబట్టి చేశారేమో. ఇప్పుడు వాళ్ళైతే ఎదురు తిరుగుతారని చేయలేదేమో, భయమేమో. అలాంటి భయానికి లోబడేవాళ్ళు ధర్మాన్ని ఎలా నిలబెడతారు? భయస్థులు అభయాన్ని ఎలా ఇస్తారు? కాబట్టి ముందు ఖుద్కు సుధారో ఖుదా బంజాయగా అంటారు. అంటే నీవు నీలో ఉన్నటువంటి తప్పు సంస్కరించుకో, ఈ లోకం సంస్కరించబడుతుంది. అంతేగాని నన్నే సంస్కరించుకోలేనప్పుడు ఈ లోకాన్ని సంస్కరించే అర్హత నాకు ఉండదు. కాబట్టి ఎవరైనా సంస్కరించాలి అని అనుకున్నప్పుడు తాను సంస్కరించుకోవాలి. ఎవరినైనా ఉద్ధరించాలనుకున్నప్పుడు నిన్ను ఉద్ధరించుకో ముందు. కాబట్టి వీర రాఘవరెడ్డి అయినా ఎవరైనా సరే ఇది ఒక ఎగ్జాంపుల్ అంటేగా తీసుకుని మీరందరూ కూడా మనం అందరం కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని, సనాతనీయుల మధ్యన సరైనటువంటి అవగాహనతో కూడి ఈ ఉద్యమం ఇప్పుడిప్పుడే బలపడుతుంది, దానికి విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి పెట్టే కామెంట్లు కూడా చక్కగా మన యొక్క సనాతనీయులకు ఉపయోగపడే విధంగా పెట్టండి. ఆవేశాలతోటి మనం ఏది సాధించలేం. కాబట్టి చాలా విచక్షణతో కూడినటువంటి, విజ్ఞానంతో కూడినటువంటి ఆలోచనలతో మన సనాతన ధర్మాన్ని ముందుకు నడిపించి యువత భవిత మీదే భారతదేశ ముద్దుబిడ్డలైనటువంటి అందరూ కూడా భరతమాతను గౌరవిస్తూ అవరతీయనైతి భారతాః, భారతీయ అంటే తేజస్సు జ్ఞానం కలిగినటువంటి వారిని, అలాంటి విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళగా మనం అందరం కూడా ఉండాలని ఆశిస్తూ ఆ ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవాన్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ సెలవు. గురుగారు నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ అండి. మంచి విషయాలు అంటే మీ ద్వారా కొన్ని విషయాలు మేము తెలుసుకోగలిగాం. ధర్మానికి సంబంధించిన అనేక విషయాల మీద మీరు మాకు ఒక ఉద్బోధ అయితే చేశారు, అలాగే ప్రేక్షకులకు కూడా
అలాగే మీరు చేసిన అప్పీల్ ఏదైతే ఉందో ధర్మ పరిరక్షణ కోసం, అంటే అవతల వాళ్ళని కూడా ఉపయోగించుకునే విధంగా ఒక మంచి ఆలోచనగా కొంతమంది భావించే అవకాశం ఉంది. సో ఆ విధంగా వెళ్ళి ధర్మ పరిరక్షణ జరిగితే అందరికీ మంచిది, లోక కళ్యాణం జరుగుతుందని నేను కూడా ఆశిస్తూ ఉన్నానండి. 4 గడ్డి పరకలను కలిపితే ఒక తాడు అవుతుంది, ఆ తాడుతో ఏనుగుని బంధించవచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. శుభం. వ్యూవర్స్ చూశారు కదండి, ఇది హిమాలయ యోగి శ్రీ 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 ప్రభాకర్ యోగిజీ వారి అంతరంగం. ఆయన మనతో అనేక విషయాలు పంచుకున్నారు. మన ఛానల్ ద్వారా ఎన్నో విషయాలని చెప్పారు. అలాగే ఒక అద్భుతమైన ఆలోచన అయితే అప్పీల్ చేశారు రంగరాజన్ గారికి. సో అది ఆయన వరకు చేరుతుందని, అంటే ధర్మ పరిరక్షణ కోసం, లోక కళ్యాణం కోసం ఆయన ఒక ఆలోచన కూడా పంచుకున్నారు. అది జరగాలని కోరుకుందాం. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. నమస్తే. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలితవారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. హలో, నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. అంటే ఇది బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. మీ లలితలో ధరలు కంపేర్ చెయ్యండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి.